Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand. కొన్ని డబ్బా ఫెస్టివల్స్ లారెల్స్ ఇవ్వడానికి ఉంటాయి. అవి ఏంటంటే నువ్వు నాకు డబ్బులు ఇచ్చి నా పేరు వేసుకోవడానికి నీకు పర్మిషన్ ఇస్తున్నా, దానికి ఎటువంటి వాల్యూ లేదు. బలగం డి నాట్ హ్యావ్ అ ఫెస్టివల్ కట్, బట్ వీ హ్యాడ్ టు టేక్ సర్టన్ కేర్స్ టు మేక్ షూర్ వీ డోంట్ కిల్ ద ఫారెన్ ఆడియన్స్. ఎందుకంటే స్టార్టింగ్ లో మనకు డిస్క్లైమర్ స్మోకింగ్, సో అవన్నీ మేము వీ హ్యాడ్ టు రిమూవ్. ఈ స్పెషల్ థ్యాంక్స్ టు అని ఇన్నేస్తాం, అవసరం లేదా? అవన్నీ అవసరం లేదు. యూ హ్యావ్ టు రిమూవ్ ఆల్ ఆఫ్ దట్. ద సూనర్ యూ గెట్ ఇన్ టు స్టార్ట్ విత్ యువర్ లోగో ఆఫ్ ద ప్రొడక్షన్ హౌస్. అక్కడి నుంచి వెళ్ళాలి. అపారెంట్లీ ఆ శాన్ క్రిస్టబల్ డి లా కాసాస్ లో ది ఎంటైర్ టౌన్ కమ్స్ టుగెదర్ టు సెలబ్రేట్ దట్ ఫిల్మ్ ఫెస్టివల్, అండ్ బలగం won బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ దట్. వావ్. అండ్ ద ఫెస్టివల్ ఎండ్స్ విత్ ద స్క్రీనింగ్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్. ఓకే. అండ్ నాకు ఎందుకు టచ్ లోకి వచ్చాడంటే, నేను బలగం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ సబ్మిట్ చేసాను, వాడికి స్పానిష్ సబ్ టైటిల్స్ తో కావాలంట. ఇప్పుడు నేను కావాలంటే గుంటూరు కార్మిని పంపించవచ్చు ఏదైనా ఫిల్మ్ ఫెస్టివల్. నువ్వు పంపించవచ్చు, నా దగ్గర 4K ప్రింట్ ఉంటే పంపించవచ్చు. నేను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఫిల్మ్ ఫ్రీవే అకౌంట్ క్రియేట్ చేసుకొని యూ కెన్ సెండ్ ఇట్. హలో గైస్, వెల్కమ్ టు గలాటా తెలుగు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎపిసోడ్. ఇది పాయింట్ వచ్చేసి టు టాక్ అబౌట్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి ఎలా సబ్మిట్ చేయాలి. అది ఇప్పటి వరకు ఇట్లాంటి కాన్వర్జేషన్ నేను చేసింది లేదు. సో ఈవెన్ ఐఎమ్ క్యూరియస్ టు సీ ఏ డైరెక్షన్ ఇది వెళ్తుంది అని చెప్పి. మనతో పాటు ఉన్నది మెహర్ కిలారు. హీస్ అ ఫార్మర్ CEO ఆఫ్ దిల్ రాజు ప్రొడక్షన్స్ అండ్ కరెంట్ కాంటెంట్ హెడ్ అట్ ఫీవర్ FM. ఐ యు స్టిల్ విత్ DRP? మోర్ లైక్ మై బాస్ వాస్ మోర్ లైక్ అ బ్రదర్ కాబట్టి వెళ్ళినా వెళ్ళినట్టే ఉన్నా లేనట్టే. సో బట్ యా, లైక్ దట్ ఈక్వేషన్ ఇస్ దేర్ పర్సనల్లీ విత్ దెం, సో ఐ యామ్ స్టిల్ విత్ దెం. యా. సో మెహర్ గారు, నేను మిమ్మల్ని కాల్ చేసి మిమ్మల్ని ఈ ఎపిసోడ్ చేద్దామని అడిగింది ఎందుకంటే, మీరు బలగంకి ఏవేవైతే ఫిల్మ్ ఫెస్టివల్స్కి దాన్ని పంపించారో, బలగంకి ఎన్ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద దానికి విజిబిలిటీ తీసుకొచ్చారో, ఎన్ని చోట్ల అది అవార్డ్స్ తీసుకుందో, అదంతా నాకు తెలుసు. పెద్దగా జనాలకి తెలియకపోయి ఉండొచ్చు. సో 2 things. ఫస్ట్ అదొకటి తెలుస్తుందని. సెకండ్లీ, ఒక ఫిల్మ్ ఫెస్టివల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏమేం చెయ్యాలి, అసలు ఏంటి ప్రాసెస్, వాట్ ఈస్ లెజిట్, వాట్స్ నాట్ లెజిట్, దాని గురించి కూడా కొంచెం వాట్ యూ కాల్, ఇట్స్ అ వెరీ వియర్డ్ స్పేస్ లాగా అనిపిస్తుంది నాకు ఎప్పుడు. ఎందుకంటే నేను మొన్న ఒక సినిమా, అసలు మీకు కాల్ చేయడానికి ట్రిగర్ అయింది, నేను ఒక సినిమా చూస్తుండే. అండ్ ఆ సినిమా ఓపెనింగ్లోనే వాళ్ళు వెంట్ టు సమ్ 100 ఫిల్మ్ ఫెస్టివల్స్, ఇట్ హ్యాస్ సమ్ 30 ఇంటర్నేషనల్ అవార్డ్స్ అని ఏవేవో పెట్టారు. అండ్ ద ఫిల్మ్ ఇస్ డాగ్ షిట్. సో అసలు ఫిల్మ్ ఫెస్టివల్స్ ఏంటి, ఏది లెజిట్ కాదు, జస్ట్ ఏమంటారు అది లారెల్స్ అవి వేసేసుకుంటే ఫిల్మ్ ఫెస్టివల్ అయిపోద్దా ఏంటి అని తెలుసుకునేదానికి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐ థాట్ మీరు ఆ రోజు నాకు చెప్తుండే, మనం హర్షిత్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, వాట్ ఆల్ యూ గైస్ డిడ్, ఆ ప్రాసెస్ మొత్తం ఫిల్మ్ ఫెస్టివల్స్ అండ్ ఆల్. సో మీ నుంచి అది తెలుసుకుందామని చెప్పి, బికాస్ మీ ఫస్ట్ హ్యాండ్ ఇన్వాల్వ్ అయినారు కాబట్టి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు? ఐ థింక్ బలగం నుంచి స్టార్ట్ చేయొచ్చు మనం. సో బలగంకి ముందు తెలుగు సినిమా జనరల్గా మన దగ్గర ఉండే డిస్కషన్ ఏంటంటే, నార్మల్ సినిమా, అవార్డ్ సినిమా ఇలా అంటారు. ఒకప్పుడు మన పర్స్పెక్టివ్ ఎలా ఉండేదంటే, ఏదైనా ఒక సినిమాకి ముందు ఇట్లా 2 లారెల్స్ వచ్చినాయి అనగానే, అరే ఇది అవార్డ్ సినిమారా, చూసేది కాదు, మనం చూసేది కాదు అని ఆడియన్స్ ఒక పర్సెప్షన్కి వచ్చేస్తారు. సో అలా అనుకున్నప్పుడు మేము బలగం చేసినప్పుడు, సో ఐ వాజ్ CEO అప్పుడు బలగం జరిగినప్పుడు, వీ వర్ లైక్ రాజు గారు, నేను, హర్షిత్ అన్న, మేము అందరం మాట్లాడుకుంటున్నప్పుడు, హర్షిత్ అన్న వాజ్ కాన్ఫిడెంట్, లైక్ అరే ఇది ఒక వెరీ రేర్ సెట్ ఆఫ్ ఫిల్మ్స్లో ఒక సినిమా ఇది ఏంటంటే, it will, kind of like it will be appreciated both by the audience and critics as well as the festivals. And tanaku anipichinది, he believed it. Okay anna, so he's like start submitting it to film festivals, and oka 4-5 awards vaste baaguntadi kada, just to oka chinna validation laga. He did not specify what festivals, which festivals are festival, em ledhu, like oka 4-5 awards kuda unte daniki baaguntadi. Let's see where do we stand in terms of అదర్ ఫిల్మ్స్. మన సినిమా మనకు గొప్పగా అనిపించడం వేరు, మన సినిమా ఒకటి చూసి ఆడియన్స్ బాగుంది అనడం వేరు. ఒక ఫెస్టివల్లో 100-200 సినిమాల మధ్యలో మన సినిమా ఉండి, ఇఫ్ ఇట్స్ విన్నింగ్ సంథింగ్, దెన్ దట్స్ డిఫరెంట్ అప్రిషియేషన్ కదా అని. కట్ టు టుడే, నేను మర్చిపోయే కౌంట్, ఐ థింక్ ద లాస్ట్ కౌంట్ దట్ ఐ రిమెంబర్ ఇస్ బలగం స్టాండ్స్ ఎట్ సమ్ 120+ ఇంటర్నేషనల్ అవార్డ్స్ దట్ వి వన్. Not nominated. Not nominated, official selection కాదు, సెమీఫైనలిస్ట్, ఫైనలిస్ట్ కాదు, అఫీషియల్ సబ్మిషన్ కాదు, స్పెషల్ మెన్షన్ కాదు, 120 ఇంటర్నేషనల్, 120 పైన ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇస్ వాట్
Balagam has won so far. Wow. And I think the campaign has ended. In fact, appudu meeku gurtundunte Balagam was the first film in Telugu film industry which had a 100 awards function. 100 days function, 100 crores function laga. It was like the first film, and which I don't know, Darshi says it might also be the last film ani. But the going by the way ee roju na janalu eskuntunదని bedi చూస్తే 100 వేసేసుకోవచ్చు ఎవరైనా వేసేసుకుంటారు ఇప్పుడు ఉండే because you said that 30 no some 30 70 some I don't know numbers అసలు అర్థంగానే numbers like you said జనాలకి తెలియని ఒక సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళు ఏంటంటే లారెల్ అని కనిపించగానే అది ఒక అప్రిషియేటెడ్ ఫిల్మ్ అని ఒక ఒపీనియన్లోకి వెళ్ళిపోతున్నారు కానీ దాని లోపల ఏముంది ఎవరు చదవట్లేదు వాట్ ఫెస్టివల్ ఇస్ దాట్ ఏంటి అనేది ఎవరు చదవట్లేదు సో ఐ థింక్ దట్స్ వేర్ ఆఫ్టర్ బలగం ఐ వర్క్ విత్ సమ్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో ఇండిపెండెంట్ గా లైక్ పీపుల్ రీచ్డ్ అవుట్ టు మీ ఐ వర్క్ ఫర్ హైనానా ఐ వర్క్ ఫర్ 35 Ifi Goa it was more like an invitation Okay, but Chennai International Film Festival lo 35 was there, Hainana was there, Kamti Kurollu was there. Kamti Kurollu kuda like we didn't have a campaign as such, but I told them like Chennai International Film Festival velandi ani and akkada andulo world cinema category lo both Hainana and Kamti Kurollu were there. Oh nice. In world cinema category which only has 10 films. Yeah, which also had substance I think. I think so, yeah. I think so. And in Andulo kuda Indian Panorama lo 35 was there. So 3 films that I worked on together, they were all there in Chennai International Film Festival. It's a 22-year-old film festival, which is run by the Indo Cine Appreciation Foundation. So genuine festival. So we'll get there. So genuine. Edi genuine festival, edi genuine kaadu ante etla identify cheyadam? Ante first things first, చాలా మందికి మనం ఇంకా కూడా చిన్న కొలోనియల్ మైండ్ సెట్ లో ఉంటాం. లైక్ ఏంటంటే మనకి ఇక్కడ ఫెస్టివల్స్ కంటే కూడా బయట కంట్రీస్లో మన సినిమాని చూసి వాడు మనకు ఒక లారెల్ ఇచ్చాడు అని చెప్పేసి అనగానే వీ విల్ థింక్ ఓకే మనకు వాడి వ్యాలిడేషన్ తెల్లతోలు వ్యాలిడేషన్ చాలా గట్టిగా ఉంటుంది. సో బయట ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి లాట్ ఆఫ్ పీపుల్ సబ్మిట్ ఆన్లైన్లో వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి. యూ హ్యావ్ ఫిల్మ్ ఫ్రీవే, యూ హ్యావ్ ఫెస్ట్ హోమ్, ఇట్లా చాలా ఉంటాయి. సో చాలా మందికి తెలియదు ఏంటంటే వన్స్ యూ క్రియేట్ యువర్ ప్రాజెక్ట్ ఫైల్, మొత్తం దాంట్లో ఒక ఫిల్మ్ ఫ్రీవేలో యూ క్రియేట్ యువర్ ప్రాజెక్ట్ ఫైల్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఏమేమి ఉంటాయి దాంట్లో ప్రాజెక్ట్ ఫైల్ అంటే? సో ప్రాజెక్ట్ ఫైల్ బేసికలీ కన్సిస్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్. యూ కెన్ యాడ్ యువర్ Vimeo లింక్ ఆర్ యూ కెన్ అప్లోడ్ యువర్ ఫిల్మ్ టు ఫిల్మ్ ఫ్రీవే ఇట్ సెల్ఫ్, ఒక పాస్వర్డ్ విచ్ ఇస్ బేసికలీ స్క్రీనర్. దాంట్లో ఆల్ యువర్ కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ మొత్తం అన్ని పెట్టాలి. పెట్టిన తర్వాత యువర్ రన్ టైమ్, యువర్ ఇయర్ ఆఫ్ రిలీజ్, యువర్ ప్రొడ్యూసర్స్ డీటెయిల్స్ అన్ని పెట్టాలి. పెట్టిన తర్వాత then there are some marketing tools that are available in Film Freeway where you can promote your film in the website. So which will be showing your films to festival directors. వాళ్ళకు ఒక డాష్ బోర్డ్ ఉంటుంది, ప్రతి ఫెస్టివల్ డైరెక్టర్కి ఒక డాష్ బోర్డ్ ఉంటుంది. ఆ డాష్ బోర్డ్లో వాడికి మన సినిమా కనపడాలి, ఇదేదో బాగుంది, లెట్ us invite this film for submission అని చెప్పేసి అంటే we have to put those marketing tools and all of that. That is one way. It costs. Or the other way is you submit it to one festival. If one festival you actually won, you automatically get invites. That's what happened with Balagam. Balagam ఏమైందంటే మేము సబ్మిట్ చేసాం. ఫస్ట్ మేము లాస్ ఏంజలస్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్లో we won I think 2 or 3 awards గెలిచాం మేము. ఎలాగని we start getting invites. So people will start inviting you. Now the real process begins. Like ఏంటంటే you have to go and see which is a genuine festival, which is not a genuine festival. How do you do that is first ప్రతి ఫెస్టివల్కి ఒక వెబ్సైట్ ఉంటుంది. యూ హ్యావ్ అ వెబ్సైట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు సీ హౌ మెనీ ఇయర్స్ ఇట్ హెస్ బిన్ రన్నింగ్ ఫర్. అది చూడరు చాలా మంది. మోస్ట్లీ ఫిల్మ్ ఫ్రీవేలో కానీ ఫెస్ట్ హోమ్లో కానీ ఫస్ట్ ఇయర్ అని ఉంటుంది. అంటే అది ఫెస్టివల్ నిజమో కాదో కూడా తెలియదు, ఎందుకంటే ఎవ్రీ ఫెస్టివల్ విల్ హ్యావ్ అ పేజ్ వేర్ యుల్ హ్యావ్ ఫొటోస్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఎడిషన్స్. అవి చూసుకోవాలి, వాళ్ళ వెబ్సైట్ చెక్ చేయాలి. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్స్ వెరీ రేర్లీ, ఎందుకంటే చాలా మంది అనుకోవచ్చు లైక్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ యూట్యూబ్ ఛానలే లేదు కదా అని. యూట్యూబ్ ఛానల్స్ ఉండకూడదు టెక్నికలీ. ఓకే, బికాజ్ యువర్ కాంటెంట్ ఇస్ కాపీరైటెడ్. నో రైట్ దే షుడెంట్ బి కాంటెంట్ తీసుకునే వాళ్ళు పబ్లిష్ చేయకూడదు. సో దే కెనాట్ పుట్ దేర్. సో మహా అయితే ఈవెంట్ వరకు దే విల్ కవర్, లైక్ ద స్పీచెస్ వరకు దే విల్ కవర్. బట్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ ఏంటంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు రన్ అ యూట్యూబ్ ఛానల్ ఫర్ అ ఫెస్టివల్, ఎందుకంటే ఇయర్లీ ఒకసారి ఫెస్టివల్ జరుగుతుంది. ఏం చేసుకుంటారు ఛానల్ మిగతా త్రూఅవుట్ ది ఇయర్ అంతా? సో యువర్ ప్రయారిటీ షుడ్ బి ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ద ఫెస్టివల్ హ్యాస్ బీన్ రన్నింగ్ ఫర్, ఎన్ని ఎడిషన్స్ అయినాయి, లాస్ట్ ఇవి గెలిచిన సినిమాలు ఏంటి పోయిన ఎడిషన్స్లో, అండ్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ బిన్ రివార్డెడ్. అండ్ దెన్ ఈచ్ ఫెస్టివల్ హ్యాస్ రివ్యూస్. ఫెస్టివల్స్కి రివ్యూస్ ఉంటాయి, అవి చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాత
దెన్ యూ రియలైజ్ ఓకే డస్ ఆర్ లైక్ మన ఫిల్మ్ అక్కడికి వెళ్ళడానికి డిజర్వ్ చేస్తుందా లేదా అనేది మనం అప్పుడు డిసైడ్ చేసుకోవాలి. బలగం అప్పుడు జరిగింది ఇదే, మాకు వచ్చిన ఇన్విటేషన్స్ అన్ని మేము సబ్మిట్ చేస్తుంటే అదొక వేరే లెవెల్. ఇన్ఫాక్ట్ సడన్ గా నేను ఒక రోజు ఇన్ని ఇన్విటేషన్స్ వచ్చి పడేటప్పుడు పాపం రాజు గారు ఒక మాట అనేవారు, నేను ఇన్ని సినిమాలు తీసా నాకు ఒక్క ఇంటర్నేషనల్ అవార్డు రాలేదు, వీళ్ళు ఒక్క సినిమా తీస్తే వాళ్ళకి 120 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి అని అంటుండేవారు హర్షితని హన్షిత గారిని. సో ఇట్స్ అ సిస్టమ్ దట్ దే ఆర్ ఆల్సో నాట్ యూస్ టు. సో ఐ వాజ్ నాట్ అవేర్. అండ్ ఆ టైంలో ఆర్ఆర్ఆర్ వాజ్ ఇట్ వాజ్ లైక్ ఆస్కర్ విన్నింగ్ ఫిల్మ్ అండ్ వీ రియలైజ్ దట్ దెర్ ఆర్ ప్లేసెస్ వేర్ ఆర్ ఫిల్మ్స్ కెన్ గో టు. సో అలా అనుకున్నప్పుడు నేను ఇది ఇన్విటేషన్స్ వచ్చినాయి, నేను హర్షిత్ అన్న నేను వెళ్ళి అన్న గివ్ యువర్ MX కార్డ్. I took his American Express card and ఒక రోజు నైట్ he was sleeping at 3 o'clock. టింగ్ 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 అని SMS వస్తున్నాయి. ఏంటంటే I was submitting to all the festivals that I shortlisted. రైట్. So అలా we were just like we went on submitting. మీరు షార్ట్ లిస్ట్ చేసుకున్న ఫెస్టివల్ వాళ్ళు ఇన్వైట్ చేసినట్లు నుంచి we again shortlisted which is reliable, which is not reliable. For example, ఇప్పుడు ఎవడో not to name the city, తమిళనాడులో ఒక పాపులర్ సిటీలో, సౌత్ తమిళనాడులో ఒక పాపులర్ సిటీలో అది నా ఫెస్టివల్ అని పెట్టేశాడు. ఇన్వైట్ పంపించారు. కోయంబత్తూర్ కాదు, మధురైయో అట్లా ఏదో ఒక ఊళ్ళో. ఇది నా ఫెస్టివల్ అని చెప్పి మాకు ఇన్వైట్ పంపించేశాడు. ఇన్విటేషన్ ఫీజ్ ఇంత ఇన్ని డాలర్స్ అని పెట్టేశాడు ఒక్కొక్క కేటగిరీకి. ఎవ్రీ కేటగిరీ హ్యాస్ అ సెపరేట్ ఫీజ్ అగైన్. ఓకే, ఫిల్మ్ కి, యాక్టర్ కి, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్. ఓకే, అండ్ దేర్ ఇస్ నో ఫిక్స్డ్ ఫీజ్. కొన్నిసార్లు ఇఫ్ యూ వాంట్ కొన్నిట్లో ఆల్ కేటగిరీస్ అన్న సబ్మిషన్ ఉంటుంది. ఆల్ కేటగిరీస్ కలిపి సబ్మిట్ చేస్తే జనరల్ గా సేవ్ అవుతుంది, బట్ మోస్ట్ ఫెస్టివల్స్ వుడెంట్ ప్రిఫర్ దట్. అరౌండ్ ఎంత వస్తుంది ఇది? ఒక $500 ఒక ఫెస్టివల్ కా? మేబీ డిపెండ్స్. సమ్ పీపుల్ డూ ఇట్ ఫర్ ఫ్రీ. మాకు మంచి సినిమాలు, మాకు సినిమాలు వచ్చేయాలంటుంటారు. కొంతమంది పర్ కేటగిరీ దే చార్జ్ $30, $50. ఓకే, దేర్ ఆర్ ఫెస్టివల్స్ విచ్ రన్ ఎంటైర్లీ ఫ్రమ్ ద ఫీజ్ ఆఫ్ దీస్ సబ్మిషన్స్. నేను అదే అంటున్నా. సో ఈ తెల్లతోలు సుప్రీమసీ ఏదైతే మనం మైండ్స్ లో ఉండిపోయిందో, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తామంటే వీ డోంట్ చెక్, మనం సబ్మిట్ చేస్తాం. నౌ హియర్ ఇస్ ద పార్ట్ దట్ ఐ వాంటెడ్ టు గివ్ క్లారిటీ అబౌట్. లారెల్స్ అందరూ వేసేసుకుంటారు, కానీ వాట్ ఆర్ ద వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఫిల్మ్ పాసెస్ త్రూ ఇన్ అ ఫెస్టివల్. ఇది ఎవరికి తెలియదంటే తెలుసు కొంతమంది, కానీ కావాలని వీళ్ళు వేసేస్తుంటారు. ఫస్ట్ స్టెప్ ఇస్ సబ్మిషన్. ఎవడన్నా సబ్మిట్ చేయొచ్చు, ఎవరిదో ఎందుకు. ఇప్పుడు నేను ఆ సినిమా పేరు ఏదో పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మై ఫిల్మ్ ఇస్ కాల్డ్ బలగం. నేను ఎంటర్ చేయడంలో డీటెయిల్స్ బలగం అని ఎంటర్ చేశాను. ఐ కెన్ సబ్మిట్ సీతం వాకిట్లో సినిమా చెట్టు. అది చూసుకోడు, వాడికి ఏం తెలుసు, తెలుగులో ఉంటుంది అది. ఓకే, సో ఐ సబ్మిటెడ్, హీల్ యాక్సెప్ట్. సో సబ్మిషన్. కొన్ని ఫెస్టివల్స్ దానికి కూడా దిల్ గివ్ లారెల్ అఫీషియల్ సబ్మిషన్ అని చెప్పి. సో దట్స్ అ లారెల్. అండ్ పైన ఇన్ దట్ లారెల్ ఇఫ్ యూ సీ దే విల్ హ్యావ్ లైక్ సో అండ్ సో ఇంటర్నేషనల్ ఫెస్టివల్, కింద చిన్నగా అఫీషియల్ సబ్మిషన్ ఉంటుంది. అరే నువ్వు సబ్మిట్ చేస్తే లారెల్ ఏంట్రా? ఓకే, దెన్ కమ్స్ యువర్ నెక్స్ట్ స్టేజ్ ఈజ్ యువర్ అఫీషియల్ సెలెక్షన్. ఫ్రమ్ హియర్ ద గుడ్ పార్ట్ స్టార్ట్స్. ఎందుకంటే అఫీషియల్ సబ్మిషన్ కి లారెల్స్ ఇవ్వడం ఇస్ అబ్సల్యూట్ బుల్షిట్. అస్సలు అది ఇట్స్ క్రిమినల్. ఎవరు సబ్మిట్ చేసిన లారెల్ ఇస్తాంటే ఎందుకు? ఇంకా ఎవరన్నా చేయొచ్చు. దెన్ కమ్స్ యువర్ అఫీషియల్ సెలెక్షన్ విచ్ ఇస్ లైక్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ అ గుడ్ పార్ట్. లైక్ ఏంటంటే నీకు ఒక 1000 సినిమాలు వచ్చినాయి నీ ఫెస్టివల్ కి, దాంట్లో యూ హెవ్ చోజన్ 100 ఫిల్మ్స్, దీస్ ఆర్ ఎలిజిబుల్ టు బి అ పార్ట్ ఆఫ్ మై ఫెస్టివల్. అక్కడే నువ్వు 900 సినిమాలు దాటి నువ్వు ఒక టాప్ 100లోకి వచ్చావంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ నువ్వు వెళ్ళావు. సో ఇఫ్ ద ఫెస్టివల్ ఇస్ ప్రెస్టీజియస్, అఫీషియల్ సెలెక్షన్ ఇస్ అ బిగ్ థింగ్. ఇప్పుడు ఒక సమ్ టైమ్స్ లైక్ కొన్నిసార్లు ఒక ప్రెస్టీజియస్ ఫెస్టివల్ there's a debate. లైక్ ఒక ప్రెస్టీజియస్ ఫెస్టివల్ అఫీషియల్ సెలెక్షన్ అయితే చాలా, ఒక చిన్న ఫెస్టివల్ విన్నర్ అయితే ఎక్కువ. విల్ గెట్ దేర్. సో అఫీషియల్ సెలెక్షన్ అయిన తర్వాత దెన్ కమ్స్ యువర్ కొన్ని ఫెస్టివల్స్ ఏం చేస్తారంటే నెక్స్ట్ డైరెక్ట్ గా నామినీకి వెళ్తాయి. కొంతమంది ఏం చేస్తారు సెమీ ఫైనలిస్టులు, ఫైనలిస్టుల తర్వాత నామినీస్ తర్వాత విన్నర్. ఈ కింద అఫీషియల్ సబ్మిషన్ దగ్గర నుంచి విన్నర్ వరకు ప్రతి దానికి లారెల్స్ ఇస్తుంటారు. అన్ని ఫెస్టివల్స్ ఇవ్వవు, కొంతమంది ఏంటి ఇలా ఇచ్చేస్తారు. సో బేసిక్ గా అలాంటి కొన్ని డబ్బా ఫెస్టివల్స్ లారెల్స్ ఇవ్వడానికే ఉంటాయి. అవి ఏంటంటే నువ్వు నాకు డబ్బులు ఇచ్చి నా పేరు వేసుకోవడానికి నీకు పర్మిషన్ ఇస్తున్నా, దానికి ఎటువంటి వాల్యూ లేదు. ఏం లేదు. దెర్ ఇస్ అ టర్మ్ కాల్డ్ ఏంటిది బ్యాక్ యార్డ్ ఫెస్టివల్స్ అని. ఇళ్లలో వెనకాల వాళ్ళు సోఫాలు వేసుకొని కూర్చొని దాన్ని ఫెస్టివల్ పెడతారు అబ్రాడ్లో. ఇప్పుడు బేసిక్ ఇఫ్ యూ రిమెంబర్, మన చాలా మంది ఫారెన్ యూట్యూబర్స్ మన ట్రైలర్స్ కి వాటికి రియాక్ట్ అవుతుంటారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు మనం సేమ్ తెల్లతోలు సుప్రీమసీ, ఎవరో తెల్లవాడు మన ట్రైలర్ చూసాడరా అని చెప్పి మనం గర్వం కదా. అలాగే వాళ్ళకి ఏంటంటే మనం ఒక మన ఇంటి ఇలాంటి ఒక రూమ్ లో మనం సోఫాలు వేసుకుని కూర్చొని దీన్ని ఫిల్మ్ ఫెస్టివల్ అన్నా కానీ ఆడు
ఖచ్చితంగా డబ్బులు కడతాడు వాలిడేషన్ కోసం అనేది వాళ్ళ నమ్మకం. కడుతున్నారు కూడా, కడుతున్నాం మనం, పీపుల్ ఆర్ పేయింగ్. సో వాడు ఏం చేస్తాడు, వాడు సినిమాలు చూడను కూడా చూడ్డు. ఇఫ్ యు సీ విమియోలో, వై ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ పీపుల్ టు సబ్మిట్ టు ఫిల్మ్ ఫెస్టివల్స్ త్రూ విమియోస్. విమియో గివ్స్ యు ది స్టాటిస్టిక్స్ అబౌట్ ఒక్కొక్కడు నీ సినిమా ఎంతసేపు చూసాడు, పర్సంటేజ్ వ్యూడ్. బేసిక్గా యూట్యూబ్లో ఉన్న అనలిటిక్స్ అన్ని విమియోలో కూడా ఉంటాయి, అండ్ కంట్రీ వైజ్ డేటా. అండ్ ఇఫ్ యూఆర్ స్మార్ట్ ఎనఫ్ యూ విల్ రియలైజ్ కి నేను ఇప్పుడు రీసెంట్గా సబ్మిట్ చేసిన ఫెస్టివల్ ఏ కంట్రీది, ఓహో సో వాడు చూసాడు జర్మనీలో ఒక వ్యూ ఉంది, వాడు ఎంతసేపు చూసాడు నాది, చా నా సినిమా ఏదైతే మెయిన్ సీన్ ఉందో వాడు అక్కడ దాకా వెళ్ళలేదు. సో వాట్ షుడ్ ఐ డూ, షుడ్ ఐ ట్రిమ్ మై ఫిల్మ్, షుడ్ ఐ హ్యావ్ అ ఫెస్టివల్ కట్. ఇట్లా పీపుల్ యూస్ దోస్ అనలిటిక్స్ టు. బలగం డిడ్ంట్ హ్యావ్ ఎ ఫెస్టివల్ కట్ నో? ఉంది ఒకటే కట్, ఏం ఇంటర్వెల్ అని కట్ చేసాం అంతే. ఓకే. Balagam did not have a festival cut, but we had to take certain cares to make sure we don't kill the foreign audience. ఎందుకంటే స్టార్టింగ్ లో మనకు డిస్క్లైమర్ స్మోకింగ్, సో అవన్నీ మేము వీ హ్యాడ్ టు రిమూవ్. అండ్ మధ్యలో విశ్రాంతి అనే కాన్సెప్ట్ వాళ్ళకి తెలియని కాన్సెప్ట్ కదా, సో అదొకటి తీసేసాం. ఐ డోంట్ థింక్ ఎనీథింగ్. హాయ్ నాన్నకి వీ హ్యాడ్ అ ఫెస్టివల్ కట్ వేర్ ఓడియమ్మ సాంగ్ తీస్తాం. గుడ్ చాయిస్. ఓడియమ్మ సాంగ్ తీసేసి డైరెక్ట్ గా డ్రంక్ కాన్వర్సేషన్ సీన్ కి వెళ్ళిపోయాం. ఇట్ డిడ్ంట్ మేక్ ఎనీ ద డైరెక్టర్స్ బాగుంది అది ఇప్పుడంటే అలా ముందు. I think it's a very mainstream choice only, that song అనేది. And 35 కి we had to, I don't think we made any changes to 35. 35 మేము చేసిన ఒకటో రెండో చేంజెస్ ఏంటంటే కాంటెక్స్ట్ బేస్డ్ కరెక్షన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్ టైటిల్స్ లో, దిస్ ఇస్ అగైన్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు బలగంలో వీ హ్యాడ్ టు కరెక్ట్ ద సబ్ టైటిల్స్, ఎందుకంటే మనకు అర్థమైపోయినాయి, మన కాంటెక్స్ట్ అర్థమైపోయినాయి. బలగంలో దెర్ ఇస్ అ డైలాగ్ ఏంటంటే, దర్శి ప్లాట్స్ ఇలా తాతను పోక్ చేసి వెళ్ళి చెప్పు, ఈ పెళ్లి చేసుకుంటేనే తాత ఆత్మ శాంతిస్తుంది అని చెప్పంటే వెళ్ళి చెప్తాడు. చెప్తే పెద్ద ఆవిడ, అవునరా నాకు మాత్రం ఉండదా, మన మనవడు మనవరాలు పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండదా అంటే, సబ్ టైటిల్స్ వర్ ట్రూ ట్రాన్స్లేషన్. మై గ్రాండ్ ఫాదర్, వాట్ ఇఫ్ మై గ్రాండ్ సన్ అండ్ గ్రాండ్ డాటర్ గెట్స్ మ్యారీడ్, వోంట్ ఐ బీ హ్యాపీ అని. That's where I caught it. I said change. Say like we elders have some wishes. Don't you think we will feel happy when they come true? And marching. Adiki exact translation enduku. So these are the corrections we have done. And I think the toughest for me was Committee Kurrollu. Committee Kurrollulo reservation ante enti explain cheyali. Social upliftment scheme ani. Ambedkar evaro cheppali. Constitution ante ento cheppali. Asalu ee class difference ento cheppali. డివిడి ప్లేయర్ ని ఇప్పుడు డివిడి అంటుంటారు, అక్కడ ప్లేయర్ ఉంటది, సబ్ టైటిల్ లో డివిడి అని ఉంటుంది. ఇలా మనం వాడుక భాషలోనే యాస్టీస్ ట్రాన్స్లేట్ అవుతుంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో. ఇవన్నీ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ యు నీడ్ టు ఫిక్స్ ఫర్ అ ఫెస్టివల్ కట్. కట్ కంటే ముందు యువర్ సబ్ టైటిల్స్ హావ్ టు బి బ్యాంగ్ ఆన్. వాళ్ళకి అర్థమవుతుందా లేదా, కాంటెక్స్ట్ అర్థమవుతుందా లేదా అని. సో 35 లో చాలా మినిమం కరెక్షన్స్. ఐ థింక్ ద మోస్ట్ మినిమల్ కరెక్షన్స్ ఫర్ 35. బలగంలో ఒక్కటి మిగిలిపోయింది, దిష్టి చుక్కలాగా మేము ఉంచేసాం. ఏంటంటే సాంగ్ లో కాదు, లాస్ట్ సాంగ్ లో కాదు, ఇట్ వాస్ లైక్ ఏంటంటే మీరు అందరూ ఒకే తల్లికి పుట్టారు అని ఒక లైన్ ఉంటుంది. అక్కడే టైటిల్ ఇస్ యూఆర్ ఆల్ బోర్న్ టు సింగిల్ మదర్. సరే ఇంకా అది ఒక దిష్టి తగలకుండా ఉండడానికి ఏదో ఒకటి ఉండాలి, అప్పటికే బలగం హ్యాడ్ టూ మచ్ దిష్టి. సో ఇంకా అలా ఉంచేసాం. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. దిస్ ఇస్ బేసికలీ యూ గెటింగ్ అ కట్ రెడీ. ఫస్ట్ ఏంటంటే నీకు ఏమేమి వద్దు, వాడికి ఏం అర్థం కావు, సాంగ్స్ వాడికి అర్థం కావు, నరేటివ్ బ్రేక్ చేస్తున్నాయి, సాంగ్ లెవెల్స్ అవి, మ్యూజిక్ లెవెల్స్ అవి నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్. ది ఓన్లీ థింగ్ ఇస్ హ్యావ్ ద సబ్ టైటిల్. స్టార్టింగ్ లో ఈ స్పెషల్ థ్యాంక్స్ టు అని ఇన్నేస్తాం, అవసరం లేదా, అవన్నీ అవసరం లేదు. యూ హ్యావ్ టు రిమూవ్ ఆల్ ఆఫ్ దట్. ద సూనర్ యూ గెట్ ఇన్ టు స్టార్ట్ విత్ యువర్ లోగో ఆఫ్ ద ప్రొడక్షన్ హౌస్. అక్కడి నుంచి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత డైరెక్ట్ యువర్ పాయింట్. ఓకే, ఇంటర్వెల్ లేదు, ఏం లేదు. ఫస్ట్ దిస్ ఇస్ యువర్ కాపీ దట్ ఈస్ రెడీ. సబ్ టైటిల్స్ అంతా కాంటెక్స్ట్ చూసుకొని కరెక్ట్గానే వెళ్తుందా లేదా ఇవన్నీ చూసుకొని దెన్ యూ హ్యావ్ ద కాపీ రెడీ, దెన్ యూ స్టార్ట్ యువర్ సబ్మిషన్స్. సో ఇలా సబ్మిషన్స్ చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళు లారల్ ఇస్తుంది. ఐ డోంట్ వాంట్ టు నేమ్ అ ఫిల్మ్. బలగం గెలుస్తుంది అనగానే అనదర్ ఫిల్మ్ సబ్మిటెడ్ టు లైక్ సమ్ ఫెస్టివల్స్ అండ్ ఇమ్మీడియట్లీ దే వర్ ఆల్సో పోస్టింగ్. అండ్ ఓకే, ఆఫ్ ద రికార్డ్ చెప్తా. ఎప్పుడు వచ్చే సినిమా చెప్పండి? బలగం తర్వాత ఇమ్మీడియట్ గా. డేట్ ఇన్ ద సెన్స్ ఏ మంత్? ఐ థింక్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2023. బలగం మార్చ్ లో వచ్చింది. ఐ థింక్ అది 1-2 months తర్వాత ఐ థింక్ వచ్చింది. ఓకే 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 ఓకే. నాటి బాయ్. యా, సో వాళ్ళే వేసుకున్నారు. ఏంటిది అలా వేసుకుంటారని చెప్పేసి ఇంకా లైక్
దెన్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ హావ్ బీన్ నోటీసింగ్ రికరింగ్లీ. అందరు చేస్తున్నారు జెన్యూన్ గా చెప్తున్నా. ఏదో నేను చేస్తేనే కరెక్ట్ అని అంటలేదు, కానీ ఇఫ్ ఎట్ ఆల్ యూ సీ సంథింగ్ అఫీషియల్ సబ్మిషన్ అని ఉంటే, నథింగ్, నువ్వు నీ షార్ట్ ఫిల్మ్ తీసి సబ్మిట్ చేసినా వాడు నీకు లారెల్ ఇస్తాడు. ఆ పైన ఏంటి అనేది ఇట్స్ సంథింగ్ దట్ మ్యాటర్స్. తర్వాత ప్రపంచంలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, దెర్ ఆర్ సో మెనీ ఫెస్టివల్స్ విచ్ నన్ ఆఫ్ us హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్. క్రొయేషియాలో ఇంటర్నేషనల్ సౌండ్ అండ్ ఫిల్మ్ మ్యూజిక్ ఫెస్టివల్ అని ఒకటి ఉంటుంది. ఇట్ హ్యాపన్స్ ఇన్ అ కొలోజియం. రోమ్లో కొలోజియం ఎలా ఉంటుందో అక్కడ క్రొయేషియాలో దెర్ ఇస్ అ కొలోజియం అండ్ ద ఫిల్మ్ ఫెస్టివల్ హ్యాపన్స్ ఇన్ ద కొలోజియం. వావ్. యా. అండ్ అందులో ఇట్స్ అ హ్యూజ్ సెలబ్రేషన్. చాలా జెన్యూన్ ఫెస్టివల్స్ ఎలా ఉంటాయంటే బయట ఈస్ట్ యూరోప్లోను వెస్టర్న్ కంట్రీస్లో మనం ఎలాగైతే బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం ఊరంతా వచ్చి దే సెలబ్రేటెడ్ టుగెదర్, నో దే దీస్ టౌన్స్ అండ్ ఆల్ విచ్ హ్యావ్ దీస్ ఫెస్టివల్స్, దే కమ్ టుగెదర్. The mayor comes, the mayor takes initiative of having that film festival. The town comes together, and they kind of celebrate cinema. And I'm talking about the genuine festivals. Yeah. And that reminds me of that parent San Cristobal lo, Mexico lo, there is a city called San Cristobal de las Casas. It is the cultural capital of Mexico, that city. FIAC అని చెప్పి అక్కడ ఒక ఫిల్మ్ ఫెస్టివల్ ఉంది. సో ఒకరోజు నేను వీవర్ అండ్ సత్య పనులు జరుగుతున్నాయి, షార్ట్ ఫిల్మ్ చేశాక దిల్ రాజు ప్రొడక్షన్. ఆ పనులు జరిగినప్పుడు నేను సాయిధరం తేజ్ అన్న మేమందరం లైక్ నైట్ ఏదో 1 o'clock లైక్ ఏదో క్రికెట్ ఆడాం సంథింగ్ ఏదో ఉంటే నాకు వాట్సాప్లో ఏదో ఆడియో క్లిప్ వచ్చింది. ఏంటి ఆడియో క్లిప్ అని చెప్పేసి ఏదో ఫారెన్ నంబర్, ఆ కోడ్ కూడా నేను ఇప్పుడు చూడలే. +92 అంటే పాకిస్తాన్ కూడా వేరే ఏదో కోడ్ అది. ఎవడు కాల్ చేస్తాను నాకు అని చెప్పి కాల్ కట్ చేసి ఏదో అనుకుంటాం కదా మాకు ఏదో పెద్ద బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉందని కదా, ఏ స్కామ్ అనుకుంటాం. సో ఐ కట్ ద కాల్. దెన్ కట్ చేసిన తర్వాత మళ్ళీ టంగ్ సౌండ్ వచ్చింది. ఏంటంటే వాయిస్ నోట్. ఏంటంటే ఆడ స్పానిష్ ఇంగ్లీష్ ఉంటుంది కదా, మెక్సికన్ ఇంగ్లీష్ లో, హలో ఐఎమ్ సో అండ్ సో ఫ్రమ్ ఇది, ఐఎమ్ కాలింగ్ రిగార్డింగ్ ఎ ఫిల్మ్ బలగం అని చెప్పేసి అని అన్నాడు. ఎవరు రైడ్ అని చెప్పేసి నేను చాట్ చేస్తే అపారెంట్లీ ఆ శాన్ క్రిస్టబల్ డీ లా కాసాస్ లో ది ఎంటైర్ టౌన్ కమ్స్ టుగెదర్ టు సెలబ్రేట్ దట్ ఫిల్మ్ ఫెస్టివల్. And Balagam won Best International Feature Film in that. Oh, wow. And the festival ends with the screening of the Best International Feature Film. Okay. And నాకు ఎందుకు టచ్ లోకి వచ్చాడంటే నేను బలగం ఇంగ్లీష్ సబ్టైటిల్స్ సబ్మిట్ చేసాను, వాడికి స్పానిష్ సబ్టైటిల్స్ తో కావాలంట. Okay, nice. Yeah, and usually what happens is when we make these films, we don't focus on these things. Amazon కి వెళ్తేనో లేదా OTT ఏదైనా ప్లాట్ఫామ్కి వెళ్తే they work on those subtitles and they get the international European languages done for the subtitles and all. First time మాకు లైక్ ఏంటంటే స్పానిష్ లైక్ ఇది రిక్వైర్మెంట్ వచ్చింది అని చెప్పేసి అని, అండ్ వీ వర్ లైక్ ఓకే లెట్స్ మేక్ ఇట్ అని చెప్పి వీ ఫౌండ్ అ వర్క్ అరౌండ్. ఎందుకంటే ఆ స్పానిష్ సబ్టైటిల్స్ చేయడానికి పీపుల్ వర్ ఆస్కింగ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 lakh. My God. I found a work around, very simple work around, which kind of off the record చెప్తా. Whoever wants to reach out, you can reach out to me. Subtitle కి ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ఉంటే చాలు. Okay. So then we submitted and the guy sent me videos from that festival where people were crying. And okay, if you can share those videos, we can show them. Anniversary అయింది కదా Balagam 2-year anniversary. I'll share it with you. Yeah. అలా this Croatian festival, అట్లానే that whole town of Samobor ఏదో ఒక town or city in Croatia, they come together to celebrate that. అందులో Balagam did not win. ఇది 120+ awards లో the most satisfying festival was the one where we did not win because Balagam was a nominee and in the same festival winner I think చెప్పండి winner ఉన్నారు కానీ the co-nominees were Top Gun Maverick, Avatar Way of Water, I think John Wick ఉన్నట్టుంది, and there was so many very good films there, Hollywood films అన్నిటి మధ్యలో. నేను I still remember Beams కాల్ చేశాను. సో బికాస్ మ్యూజిక్ కేటగిరీలో ఇట్ వాస్ నామినేటెడ్. కాల్ చేసి భీమ్స్ గారు ఎట్లా దీంట్లో నామినేట్ అయ్యామండి అంటే, ఏం సార్ అది అన్నాడు. ఎలా చెప్పాలి ఏంటనేది, బికాస్ నోబడీ హ్యాస్ అన్ ఐడియా. సార్ ఇది ఇట్లా మీరు రోమ్ కొలోజియం తెలుసు కదా, అలా ఒక కొలోజియం క్రొయేషియాలో దాని ఫెస్టివల్ జరుగుతుంది సార్ అంటే, మన కాంపిటీటర్స్ ఎవరో తెలుసా సార్ అని. ఎవరు అంటే టాప్ గన్ మ్యావరిక్ అవుతారు మన కాంపిటీటర్స్ సార్ అంటే సైలెంట్ అయిపోయాడు. ఏంటి భీమ్స్ గారు అంటే, అడవుల్లో తిరిగేవాడి సార్, ఆస్కార్ తీసుకెళ్తున్నారు అన్నాడు. సో నోబడీ నోస్. And imagine that festival is called International Sound and Film Music Festival. And what bigger market than India for film music? And there's no participation from India until Balagam happened. No one knows this. You have to find out, you have to see invitation. They invited us. ISFMF invited us. Invite chesnaka I looked up and I was like, వాళ్ళ video చూస్తే
పీపుల్ యూ కెన్ లుక్ ఇట్ అప్, ఇంటర్నేషనల్ సౌండ్ అండ్ ఫిల్మ్ మ్యూజిక్ ఫెస్టివల్. మీరు చూస్తే ఇంత పెద్ద ఫెస్టివల్లో బలగం వాజ్ నామినీ అనుకుంటారు. సో నాకు 120 గెలిచిన అవార్డ్స్ కంటే కూడా దిస్ ఫెస్టివల్ వేర్ వీ వర్ జస్ట్ అ నామినీ గేవ్ మీ మోర్ సాటిస్ఫాక్షన్, అండ్ వీ డి నాట్ ఇంక్లూడ్ దాట్ ఇన్ ద 120 అవార్డ్స్. మేము అఫీషియల్ సెలక్షన్లు గట్టిగా మాడితే అఫీషియల్ సబ్మిషన్లు కూడా వేసుకోనంటే బలగం కౌంట్ ఎక్కడ ఉండేది. 120 are what we awards, not nominations, not selections, not submissions, one solid awards. Just kept winning. In fact, funny thing ante I still remember 100 awards function జరుగుతున్నప్పుడు కెంటకీలో ఒక ఫెస్టివల్ జరుగుతుంది, ఇమాజినేరియం డ్రీమ్ కన్వెన్షన్ అని చెప్పి. అక్కడ మేము ఇక్కడ 100 awards ఫంక్షన్ జరుగుతుంది, మేము ఇక్కడ సెలబ్రేషన్, అక్కడ స్క్రీనింగ్ అవుతుంది. అక్కడ దేర్ ఇట్ వన్ 3 awards. ఈవెంట్ అయ్యేలోపు 3 awards కౌంట్. సో రాజు గారి స్పీచ్ వచ్చేటప్పుడు కౌంట్ 100 కాదంటే 103 అంటాను. It's and there is also like something which people should know is, ఒక పెద్ద మనిషి పేరు మీద కొన్ని అవార్డ్స్ పెట్టారంటే ఇది జనరల్గా ఇండియాలోనే ఉంటుంది ప్రాబ్లం. కొంతమంది ఏంటంటే ఒక ఫేమస్ లెజెండరీ ఫిల్మ్ పర్సనాలిటీ పేరు మీద కొన్ని ఫెస్టివల్స్ నడుపుతారు, అవార్డ్స్ ఉంటాయి. మనం ఏంటంటే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దట్ మ్యాన్, ఓ ఈయన పేరు మీద ఫెస్టివల్ నడుస్తుందంటే ఇట్స్ లెజెండ్ అనుకుంటాం. కానీ ఆయన పేరు మీద ఫెస్టివల్ నడుస్తున్న ఆయన లెజెండరీ పర్సన్ ఫ్యామిలీ కూడా తెలియదు. బట్ వీ ట్రస్ట్ దట్ అండ్ వీ సబ్మిట్ దట్. సో లాట్ ఆఫ్ పీపుల్ డు నాట్ నో ఆల్ ఆఫ్ దిస్ అండ్ ఐ డోంట్ బ్లేమ్ దెమ్. వాళ్ళకి తెలియదు, కానీ తెలిసి కొంతమంది చేస్తున్నారు. They are targeting festivals which really, kind of encourage this kind of behavior. This is basically simple run. ఇది US లో కొన్ని యూనివర్సిటీస్ ఈ పని కోసమే ఉంటాయి. ఇది మన వాళ్ళని ఇక్కడి నుంచి కొంతమంది తీసుకెళ్ళి ఫర్ ఫెసిలిటేటింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ అంటే కాదు, అనెథికల్ అంటే కరెక్ట్. సేమ్ వే ఇది ఇల్లీగల్ అంటే కాదు, అనెథికల్ ఎస్. ఏంటంటే మన వీక్నెస్ ని క్యాష్ ఇన్ చేసుకోవడానికి తెగోదు. సో కొన్ని ఫెస్టివల్స్ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిపోతేనో లేకపోతే ఆల్రెడీ వేరే ఫెస్టివల్లో ప్రీమియర్ అయితే కూడా ఒప్పుకొని కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి కదా. ట్రూ. సో వాట్ ఈస్, హౌ కెన్ ఫిల్మ్ మేకర్ గో అబౌట్ దట్? సో దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రీమియర్ స్టేటస్. ప్రీమియర్ స్టేటస్ అంటే ఏంటంటే దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ ప్రీమియర్ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మనకి ఇంటర్నేషనల్ ప్రీమియర్, నేషనల్ ప్రీమియర్, యూరోపియన్ ప్రీమియర్, అమెరికన్ ప్రీమియర్ ఇట్లా ఉంటాయి కదా. సో అమెరికన్ ప్రీమియర్ నువ్వు ఎక్కడ వేసుకో, అమెరికాలో ఇదే ఫస్ట్ షో అయ్యి ఉండాలి. యూరోపియన్ అంటే నువ్వు నీ కంట్రీలో వేసుకొని ఉండొచ్చు, కానీ యూరోపియన్ లో అయ్యి ఉండాలి. And sometimes they also like say it should not be available on VOD, voice on like video on demand lo undakodu, OTT lo available undakodu, రకరకాల క్లాజులు ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఫెస్టివల్ టైం ఉండకూడదు. సో జియో లాకింగ్ చేస్తాం కొన్నిసార్లు. సో అంతకు ముందు ఉండొచ్చు, బట్ ఫెస్టివల్ జరిగేటప్పుడు యాక్సెస్ ఉండకూడదు. అని కూడా కాదు, ఉండకూడదు అసలు. జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను ఫెస్టివల్ కి వాళ్ళు సబ్మిట్ చేశారు. టుడే ఇస్ March 1st week, రైట్? March 1st week లో ఉన్నాము. నేను సబ్మిట్ చేసినప్పటికి నా సినిమా ఓటీటీలో రాలే, లెట్స్ సే ప్రైమ్ లో రాలేదు నా సినిమా. కానీ నేను సబ్మిట్ చేస్తాను, ఈవెన్చువలీ అది డేట్ ఏంటో నాకు కూడా తెలియదు, అమెజాన్ అనౌన్స్ ద డేట్ అనుకుందాం. నేను ఐ కెన్ రిక్వెస్ట్ ద ప్లాట్ఫామ్ టు సే, see my film is competing in this festival and it should not be a conflict, so please geolock. So don't make it accessible in యూరప్ లో వద్దు, ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి. ఓకే, కూల్. సో కొంతమంది ఏంటంటే థియేట్రికల్ గా రిలీజ్ అయ్యకూడదు అంటారు, కొంతమంది ఏమో ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉండదు, కొంతమంది అసలు ఏ ఫెస్టివల్ లో స్క్రీన్ అవ్వకూడదు అంటారు. సమ్ ఫెస్టివల్స్ వెరీ పర్టికులర్, కాన్ అండ్ ఆల్ దే ఆర్ వెరీ, దే ఆర్ అన్ని వరల్డ్ ప్రీమియర్ has to be a world premiere, like it has to be a world premiere and it is like they're very particular about it. సో అలా అక్కడే చాలా ఫిల్టరింగ్ అయిపోద్ది. ఇఫ్ సమ్వన్ అసలు అలాంటి ప్రీమియర్ ఎవడో అడగట్లేదు నిన్నంటే ఫస్ట్ నీకు డౌట్ రావాల్సింది అక్కడ, లెజిట్టా కాదా, ఇదేంటి ఏ ప్రీమియర్ అడగట్లేదు ఏంటి నన్ను అంటే. అడగొచ్చు, సమ్ పీపుల్ దే విల్ ఆస్క్ యూ బట్ దే ఆర్ నాట్ పర్టికులర్, దే విల్ జస్ట్ ఆస్క్ యూ ఇస్ ఇట్ ఎ ప్రీమియర్, ప్రిఫరబ్లీ అని అడుగుతారు. ప్రిఫరబ్లీ ఇట్ షుడ్ బి అ యూరోపియన్ ప్రీమియర్ ఆర్ ఇంకా పర్టికులర్ గా జర్మన్ ప్రీమియర్. సమ్ పీపుల్ ఆర్ ఈవెన్ మోర్ పర్టికులర్, సిటీ ప్రీమియర్ అయి ఉండాలి కనీసం అని అడుగుతారు. అంటే అంటే పాపం వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్క్లూసివిటీ ఉండాలి, అకామిడేటర్స్. ఎందుకంటే like I told, no, cities అన్ని కలిసి వచ్చి they kind of celebrate it and all of that, right? So ఆ సిచ్యుయేషన్ లో ఉన్నప్పుడు they were like ఏంటంటే వీళ్ళకి who are our audience, మా టౌన్ మా సిటీ ఏదైతే ఉందో యూరోప్ లో వాళ్ళు, కాబట్టి వాళ్ళకి let's give them a film they haven't watched anywhere. అసలు నేను ఏ ప్రీమియర్ స్టేటస్ అడగట్లేదు ఒక ఫిల్మ్ ఫెస్టివల్ అంటే అప్పుడు నువ్వు ఫస్ట్ ఆలోచన ఎవడీడు ఏంటి ట్రాక్ రికార్డ్ ఏంటని అప్పుడు యూ హ్యావ్ టు చెక్. సో దట్స్ వేర్ యువర్, సో యువర్ డౌట్స్ హ్యావ్ టు బి దాట్ పాస్ ఫస్ట్ ఇయర్ అంటాడు, అదేలాగా షుడ్ బి సబ్మిట్, ఫీజ్ ఎగ్జార్బిటెంట్ ఫీజ్ ఉంటుంది. కొంతమంది కేటగిరీకి $50 ఛార్జ్ చేస్తారు. అండ్ రెడ్ ఫ్లాగ్, ఇట్స్ రెడ్ ఫ్లాగ్.
it's a red flag if it's not popular festival. Why will you pay $50 per category? $50 per category అంటే ఎంత సబ్మిట్ చేస్తాం? అలాంటి వాడు ఎన్ని ఎంట్రీస్తో వాడు బేసిక్గా జీరో ఇన్వెస్ట్మెంట్తో హీఈస్ జస్ట్ గెటింగ్ ఎంట్రీస్ ఇన్ టు హిస్ ఫెస్టివల్. అది జరుగుతుందో లేదో తెలియదు, ఏమవుతుందో లేదో తెలియదు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బలగం అనే సినిమా లేదా ఇంకేదో సినిమా నేను సబ్మిట్ చేశాను 6 కేటగిరీస్లో అంటే $50 per కేటగిరీ. ఎంత అయింది? $300. $300 అంటే ఎంత? ఇప్పుడు ఎంత $80? ఇప్పుడు 85 ఉంది ఇప్పుడు, రైట్? సో బలగం ఒక్క సినిమా నుంచి లెట్స్ సే ఎగ్జాంపుల్, బలగం అలా ఇప్పుడు సబ్మిట్ చేయలే, బట్ నేను సబ్మిట్ చేసిన సినిమా నుంచి వాడు $300 వాడికి వస్తున్నాయి అంటే అలా 100 సినిమాలు వేసుకుందామా? మై గాడ్, లక్షలు. కరెక్ట్. వాడి గురించి ఏం తెలియకుండా 1000 మంది సబ్మిట్ చేస్తుంటే కోట్లు. సో ఒక ఫెస్టివల్ వాడి ఎవడో కూడా తెలియకుండా దిస్ ఇస్ హౌ మచ్ యూ కెన్ ఎర్న్. మై గాడ్, ఇట్స్ a huge scam actually. It's a huge scam. And sometimes కొన్నిసార్లు ఏంటంటే when you go through all of this, people will also be like no refunds ఉండవు. కొంతమంది ఏంటంటే they withdraw their submission. They won't give you any refund. These festivals won't give you any refund. Yeah, they won't give you any refund. సో ఈ అమౌంట్ ఏదైతే మొత్తం వెళ్తుందో, అండ్ అగైన్ దెర్ ఇస్ వన్ మోర్ కేటగిరీ ఇన్ దిస్. ఇదేంటంటే పీపుల్ డోంట్ టాక్ అబౌట్ దిస్. బలగం విషయంలో we were very transparent about this. There are monthly festivals, there are seasonal festivals, there are half yearly or biannual festivals and annual festivals. Okay? సో బలగం విషయంలో మేము ఎప్పుడన్నా ఏదైనా లారల్ వేసుకున్నామంటే సో అండ్ సో ఫెస్టివల్, LACA, సో అండ్ సో మంత్, సో అండ్ సో ఇయర్ అని వేసుకున్నాం. బికాస్ LACA is a monthly festival. సో అట్లా చాలా మంది ఏంటంటే అది తప్పు కాదు, అదేంటంటే అశ్వత్థామ కుంజరహ అన్నట్టు నేను గెలిచా, ఎప్పుడు గెలిచా మీరు చూసుకోండి, నేను చెప్పను ఏమంటారు మంత్లీ ఇయర్లీ నేను చెప్పను. సో దట్ వీ హావ్ ఆల్వేస్ బీన్ వెరీ ట్రాన్స్పరెంట్. అది తప్పు కాదు, బట్ ద సేమ్ టైం సరే ఇంకా సో అది ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. సో ఆ మంత్లీ ఉంటాయి, క్వార్టర్లీ ఉంటాయి, సో మీన్ సీజనల్ అంటారు, క్వార్టర్లీ అంటారు, అండ్ దెన్ హాఫ్ ఇయర్లీ అండ్ యాన్యువల్ ఫెస్టివల్స్. So once a year జరిగే festivals are the most legit ones. Most legit. ఎందుకంటే they turn it into a bloody event. And then you have deadlines for each festival. Early bird deadline. Just like మన కాన్సర్ట్స్ కి టికెట్స్ కొన్నప్పుడు ఎర్లియస్ట్ ఎవడైతే కొంటాడో వాడికి చీపెస్ట్ దొరుకుతాయి కదా, అలాగే యువర్ సబ్మిషన్ ఫీస్ ఇస్ చీపెస్ట్ ఇన్ ద ఫస్ట్ డెడ్లైన్. డెడ్లైన్ దాటే కొద్దీ యువర్ సబ్మిషన్ ఫీస్ బికమ్స్ కాస్ట్లీ. సో ఇవన్నీ మనం చూసుకొని అండ్ అగైన్ దాంట్లో మళ్ళీ ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఏంటంటే ఒక ఫెస్టివల్ ఓపెన్ అవగానే పంపించడం బెటరా, జస్ట్ క్లోజ్ ఓపెన్ పంపించడం బెటరా? అవగానే పంపిస్తే డెఫినెట్గా చూస్తారు, ఎందుకంటే ఏ రాలేదు ఇంకా కాబట్టి. క్లోజ్ ఓపెన్ పంపిస్తే డెఫినెట్గా చూస్తారు, లాస్ట్లో ఏదో వచ్చింది కాబట్టి అని అనుకుంటాం. బట్ అగైన్ దాంట్లో ఇంకో ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ పంపించింది ఏదైతే ఉంటుందో వాడు చూద్దాం ఫైనలిస్టులు మనం డిసైడ్ చేద్దాం, నామినేషన్ డిసైడ్ చేద్దాం అనుకున్న ప్రాసెస్లో రీసెన్సీ బయాస్ వచ్చేస్తుంది తర్వాత సబ్మిట్ చేసిన వాడికి. లాస్ట్ సబ్మిట్ చేసిన వాడికి వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ డెసిషన్ తీసేసుకొని ఉంటే ముందు నా 10 ఇవి అని. సో దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఫర్ సబ్మిషన్స్ ఆర్ ఎనీథింగ్, బట్ ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ ఎకనామికలీ, ద సూనర్ ఐ సబ్మిట్ ద ఎకనామికల్ ఇట్ ఈస్ ఫర్ మీ. ఎకనామికల్ కాస్ట్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఇస్ కొన్ని ఫెస్టివల్స్ దే యాక్సెప్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కాపీస్. వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు నువ్వు నాకు స్క్రీనింగ్కి జడ్జింగ్కి గివ్ మీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కాపీస్. సో ఆఫ్టర్ దాట్ నువ్వు ఒకవేళ గెలిచి ఇఫ్ యువర్ ఫిల్మ్ ఇస్ సెలెక్టెడ్ అండ్ ఇట్స్ లైక్ బీయింగ్ స్క్రీన్డ్ ఇన్ ద ఫెస్టివల్, సెండ్ మీ ద ఫైనల్ కాపీ బై దెన్ అంటారు. సో అలా కూడా కొంతమంది సబ్మిట్. సో అట్లా వి సీన్ అ లాట్. కొన్ని అయితే కొన్ని వర్చువల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అంటారు కదా, కొన్నిటి స్క్రీనింగ్ కూడా ఉండవు. నేను మొన్న చెప్పా కదా, నేను మొన్న సినిమా చూసినప్పుడు ప్రైమ్ హింట్ ఇస్తున్నా, ఆ సినిమా చూసి నేను లిటరలీ పాజ్ చేస్తుంటే ఏంటి ఇది ఏదో ఫెస్టివల్ నేమ్ ఉంది అని చెప్పి ఆ ఫెస్టివల్ నేను గూగుల్ చేస్తే అది అసలు ఫెస్టివల్ కాదట. అది ఏదో ఆ ఫెస్టివల్కి కానీ నువ్వు పంపిస్తే వాడు నీకు IMDb పేజ్ క్రియేట్ చేసి ఇస్తాడంట. సో హౌ ఇస్ ఇట్ అ ఫెస్టివల్? దాన్ని నువ్వు ఎంత ధైర్యంగా నువ్వు లారల్ వేసుకుంటావు? ఆ లారల్ కూడా నువ్వు డీప్గా వెళ్ళి చూస్తే అది విన్ను బొక్క అయి ఉండదు. సబ్మిషన్ మాక్సిమం సెలక్షన్ ఉంటాయి. ఇట్స్ అ వీక్లీ థింగ్, ఇట్స్ నాట్ ఈవెన్ అ monthly thing. See, then one more thing that I really understood after working for all these films, and then there's one film for People's Media Factory that I'm working for with festivals. And that film is doing great in the festival circuit. Maakali and Jippi. Okay, it's complete. It's complete.
It will come out sometime soon. They're planning a release soon. బట్ ఫెస్టివల్ సర్క్యూట్ లో తిరుగుతుంది ఆల్రెడీ. ఓకే. It won in Jaipur, New Delhi, మొన్న రీసెంట్ గా మధురై అనుకుంటా ఇట్స్ వన్, అండ్ చాలా ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ వాళ్ళు తిరుగుతుంది. అగైన్ it's an interesting film that everyone has to kind of like we'll talk about but that was a new experience for me because I didn't have to worry about the premiere status. A cinema release avala isto anamata. It was screened in IFFI Goa, so that's an interesting film. So nene annanante, in my experience of all these films, Kamti Korolu we didn't have a campaign as such, but generally my work for Kamti Korolu, or more prominently with Hainanna, 35, Balagam and Makali, is that, and even Satya. Satya, you guys will watch Satya. One thing that we should know is a full-fledged campaign. Ivevi campaigns kaadu. Balagam was a campaign. Balagam was a campaign because we had a strategy. We had like a proper strategy. We didn't have guidance. Balagam lo, once we started seeing the recognition it was getting globally, పాపం టీవీ నైన్ వాళ్ళు వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక పక్క ఆర్ఆర్ఆర్ పోస్టర్, ఒక పక్క బలగం పోస్టర్ వేసి ఆర్ఆర్ఆర్ కౌంట్ ఇది, బలగం కౌంట్ ఇది. ఆర్ఆర్ఆర్ ఇస్ ఆర్ఆర్ఆర్ మ్యాన్. ఐఎమ్ నాట్ అండర్మైనింగ్ బలగం, బట్ దట్స్ అన్ ఆస్కర్, ఐ అండర్స్టాండ్. కానీ అదేదో అంటారు కదా, చెట్టుకు తగ్గట్టే రాళ్ళు అన్నట్టు, ఫర్ అ బిగ్ ఫిల్మ్ టు బీ దేర్ ఇట్ డిజర్వ్స్ ద స్టేజ్ ఇట్స్ బీన్ ఆన్. ఫర్ అ స్మాల్ ఫిల్మ్ టు ఈవెన్ గో, అంటే బలగం వచ్చినప్పుడు ఆంధ్రాలో చూస్తారా అన్నారు. The kind of feedback we got from Venezuela, ఎక్కడెక్కడి నుంచో మాకు కాల్స్ వచ్చి, మెసేజ్ వచ్చి, మాకు ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఏడవడం ఏంటి, వెనిజులాలో ఏడుస్తున్నారు, అక్కడ ఏడుస్తున్నారు, ఇక్కడ ఏడుస్తున్నారు. సో వెన్ వి రియలైజ్ దిస్ లవ్ ఇస్ గెటింగ్ టూ మచ్, we understood the next big thing is, okay, so there is potential that this might be India's official entry to Oscars. It has potential అని మేము ఒకటి అర్థమైనప్పుడు we were like, సరే మనకి ఎవరు గైడ్ చేస్తారు ఇది, అండ్ ఆర్ఆర్ఆర్ వాజ్ నాట్ ఇండియాస్ అఫీషియల్ ఎంట్రీ. సో మాకు వాళ్ళని అడగడానికి లేదు, రాజమౌళి గారిని, కార్తికేయన్ గారిని, ఎవరిని, ఎలాంటి వాళ్ళు అలా ఇండియన్ గవర్నమెంట్ త్రూ వెళ్ళలేదు కదా. సో వీ కాంట్ ఆస్క్ దెమ్. అండ్ ఇక్కడ ఎప్పుడు వెళ్ళా, సౌత్ నుంచి ఇప్పుడంటే పైపైన వెళ్ళి అన్ని, కానీ ఇక్కడి నుంచి వెళ్ళలేదు. సరే అని చెప్పి మేము హౌ డు వీ కమ్ అప్ అన్నప్పుడు అగైన్ హోమ్ గ్రోన్ సొల్యూషన్. We got in touch with this Hollywood PR called Shruti Dhulipala. She worked for RRR and akkada she's settled in LA, Telugu amai, Hyderabad amai. So Shruti tho men touch loki vellinappudu we designed an entire campaign around what if Balagam is selected as India's official entry to Oscars. మేము ఏ రేంజ్ ప్లానింగ్ చేసుకున్నామంటే we divided all the American states into Republican and Democrats. So Democrats are all science and logic based all thought process. The Republicans are like the God spiritual, and the Holy Spirit, faith ఉంటారు. Okay, so Republican states are the ones that we need to target. Republican states లో ఇండియన్స్ ఎక్కువ ఉన్న స్టేట్స్ ఏది, ఆర్ ఇండియన్ గవర్నర్స్ ఆర్ ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎక్కువ మంది యుఎస్ గవర్నమెంట్ లో ఉన్న స్టేట్స్ ఏవి, రిపబ్లికన్ స్టేట్స్ లో. రెడ్ స్టేట్స్, బ్లూ స్టేట్స్ అంటారు. సో ఇవన్నీ వేసుకొని వాటిలో ఇండియన్ పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు. సో ఇక్కడ బలగం ఎలాగైతే తెరలు కట్టుకుని సినిమాలు చూసారో, వీఆర్ ప్లానింగ్ సంథింగ్ కాల్డ్ ద బలగం ఎక్స్పీరియన్స్ దేర్, వేర్ community, Telugu community comes together to watch Balagam. All that had to happen was Indian government declaring that Balagam is India's official entry to Oscars. Adi jarigunte, one of the biggest pitches that we had was taking cinema to the grassroots level. That was our pitch for Oscars. And Oscars love narratives. Yeah, the narrative was, we wanted to show you ఊళ్ళల్లో జనాలు స్క్రీన్స్ వేసుకొని చూస్తూ, Balagam is a film that has reached where no cinema could. World cinema కాదు, ఇండియన్ సినిమా కాదు, ఆఫ్రికన్ సినిమా కాదు, ఏదైనా కానీ మేకింగ్ సినిమా యాక్సెసిబుల్ టు ద గ్రాస్ రూట్ వాజ్ అవర్ క్యాంపెయిన్ థీమ్. ఇంత జరిగిందని ఎవరికి తెలియని కూడా తెలియదు బయట. No one even knows because we were just waiting, we were just keeping it under wraps. వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేస్తే ఇమ్మీడియట్ గా క్యాంపెయిన్ వాజ్ సపోజ్ టు యాక్టివేట్. రోడ్ మ్యాప్ మొత్తం రెడీ ఉండే, complete roadmap was ready. We were also in touch with people there. అక్కడి నుంచి people were willing to support us. సార్ మీరు రండి సార్, రాజు గారు మేము చూసుకుంటాం, మొత్తం ప్లాన్ ఇస్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్, శృతి హ్యాస్ ఇట్ ఆన్ ఆల్ సార్టెడ్. దే సెలెక్టెడ్ సమ్ అదర్ ఫిల్మ్. ద రీజన్ వాజ్ అ లిటిల్, ఎందుకులే ఐ డోంట్ వాంట్ టు 2018 సెలెక్ట్ చేశారు. VFX బేస్డ్ మూవీ, లాస్ట్ టైం RRR VFX బేస్డ్ మూవీ కాబట్టి 2018 కూడా సెలెక్ట్ చేశారు. ఇట్స్ సచ్ అ bullshit reason. I like 2018 but such a terrible reason. But అంటే చోటా భీమ్ ని కన్సిడర్ చేసిన ఒక బాడీ నుంచి మనం ఇదే ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం అంటే I don't want to comment on that, but no, it's a fact. I'm not making it up. But general గా నాకంటే I don't want to comment about our selection, but
ఆ ఇయర్ షార్ట్ లిస్ట్ వస్తుంది కదా బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ లో. ఆ మిగతా సినిమాలన్నీ నేను చూస్తే దే ఆర్ ఆల్ లైక్ రూటెడ్ స్టోరీస్ లైక్ ఆర్స్. బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ అంటే రూటెడ్ స్టోరీస్ చూస్తారు. ఆర్ పీపుల్ ఇమీడియట్లీ ట్రై టు కరెక్ట్ దట్ దిస్ ఇయర్ లాపతా లేడీస్ పంపించి. ఏ ఇయర్ ఏది పంపించాలి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అది ఫ్లేవర్ కదా, లాస్ట్ ఇయర్ వి రెక్టిఫైడ్ బలగం పంపించుంటే పోయేది కదా, ఇయర్ లాపతా లేడీస్ పంపిస్తే. But I somehow felt Lapta Ladies was a good film. Yeah, it's a good fit film. Only. Yeah, it's a crowd pleasing film. అంటే again festivals అనగానే చాలా మంది ఏమంటారు ఇప్పుడు 12th fail ఉంది. ఓకే, చాలా మంది there is a debate why did 12th fail not win too many awards. ఇండియాలో గెలుచుండొచ్చు 12th fail, internationally why 12th fail didn't win award, how is it relevant? ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే కాన్సెప్ట్ బయట ఇంతగా లేదు. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం అనేది ఇండియాలోనే అది మనకి ఇట్స్ అ బిగ్ డీల్. సో ద ఫస్ట్ బేసిక్ ఏంటంటే మన సినిమా ఏ కంట్రీస్లో ఉన్న ఫెస్టివల్స్ మనం సబ్మిట్ చేస్తాం దానికి ఎంత రెలవెంట్ ఇది, హౌ రెలవెంట్ ఇస్ ఆర్ థింగ్. ఇప్పుడు మేము జనకైతే కనుక చేసాం బలగం తర్వాత, వై డిడ్ వి నాట్ సబ్మిట్ జనకైతే కనుక? ఎందుకంటే వేరే కంట్రీస్ లో యువర్ ఎడ్యుకేషన్ ఇస్ ఫ్రీ, లైఫ్ స్టైల్ ఇస్ బెటర్ గా ఉంది, హెల్త్ కేర్ ఇస్ ఫ్రీ, ఇవన్నీ ఫ్రీ, ఇన్సూరెన్స్ కవర్ చేస్తే సగం. జనకైతే కనుక వాళ్ళు డీల్ చేసిన కోర్ పాయింట్స్ ఏవైతున్నాయో బయట ఏ కంట్రీకి అది రెలవెంట్ కాదు. యువర్ ప్రెడామినెంట్ ఏరియాస్ ఆఫ్ యువర్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఏది యూరోప్ అండ్ యుఎస్, రెండు చోట్ల యువర్ జనక అయితే కనుక థీమ్ ఇస్ irrelevant because education is free, health care is జనక మేము సబ్మిట్ చేయాలి. సత్య సబ్మిట్ చేసాం అగైన్. సత్య యు విల్ వాచ్ ఆల్ ఆఫ్ యూ. సత్య మేము ఏంటంటే ఇట్స్ స్టోరీ ఆఫ్ వైఫ్ ఆఫ్ సోల్జర్ కాబట్టి సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేసిన తర్వాత సత్య వన్ ఆఫ్ ఫ్యూ అవార్డ్స్, ఇట్స్ ఒక ఆస్కర్ క్వాలిఫైయింగ్ ఫెస్టివల్ లో ఇట్ వాస్ ద సెమీ ఫైనలిస్ట్. క్యాంపెయిన్ ఇంకా నడుస్తుంది సత్యది, సో వీఆర్ స్టిల్ హోప్ఫుల్ అబౌట్ ఇట్. సో అక్కడ మేము ఏమనుకున్నాం అంటే లాట్ ఆఫ్ పీపుల్ వాస్ సత్య ఇట్ వాస్ మోర్ ఎమోషనల్ దాన్ బలగం. మేము అనుకున్నాం అరే ఇది ఎమోషన్ క్లియర్ చేసింది కదా, సో బలగం సత్య అంటే ఇన్ కంపారిజన్ బలగం సత్య అండర్ పర్ఫార్మ్డ్, కొంచెం అండర్ పర్ఫార్మ్ చేసింది. ఇట్ స్టిల్ వన్ అవార్డ్స్ విచ్ మన ఏదో తెలుగులోనే ఒక షార్ట్ ఫిల్మ్ ఏదో 1000 అవార్డ్స్ ఏదో మనసన్నమా అని చెప్పి 1000 షార్ట్ ఆ రేంజ్ లో పర్ఫార్మ్ చేయలేదు కానీ సో సత్య డిడ్ వాట్ ఇట్ వాస్ మెంట్ ఫర్. సత్య వన్ ఫిల్మ్ ఫేర్స్ ఇక్కడ. సో దెన్ వాట్ ఐ అండర్స్టూడ్ వాస్ అసలు ప్రపంచంలో ఆర్మీస్ ఉన్న కంట్రీస్ ఎన్ని, సో ఆర్మీస్ ఉన్న కంట్రీస్ ఎన్ని, యాక్టివ్ ఆర్మీస్ ఉన్న కంట్రీస్ ఎన్ని, దాంట్లో రియల్ టైంలో సోల్జర్స్ వాళ్ళ ఇంటికి నెలల తరబడి దూరంగా ఉన్న ఆర్మీస్ ఎన్ని ఆలోచిస్తే దట్ బ్రాకెట్ స్టార్టెడ్ గెటింగ్ స్మాలర్ అండ్ స్మాలర్. సో దెన్ వీ స్టార్ట్ అనలైజింగ్ లైక్ ఏంటంటే ఓకే వీ చేంజ్డ్ అవర్ ప్లాన్ ఫర్ సత్య ఆఫ్టర్ దట్. ద కైండ్ ఆఫ్ ఫెస్టివల్స్ వీ వర్ సబ్మిటింగ్ టు, ద పిచ్ దట్ వీ వర్ మేకింగ్ ఆఫ్ సత్య, ఇవన్నీ మేము తర్వాత మేము మాడిఫై చేసుకున్నాం. Because that's how you learn. No one is there to teach us. ఎవరు చెప్తారు ఇవన్నీ? ట్రయల్ అండ్ ఎర్రర్. యూ లెర్న్ ఆన్ ద గో. సో ఏంటంటే సరే ఎందుకు మనం ఒకసారి ఫెయిల్ అవ్వమంటే ఎందుకు ఫెయిల్ అవ్వని అనలైజ్ చేసుకోవాలి. దట్స్ హౌ వి అనలైజ్ అండ్ వి కరెక్టెడ్. సత్యస్ క్యాంపెయిన్ స్టిల్ ఆన్. సూపర్. బట్ లైక్ ఐ సెడ్ రిలీజ్ ముందే ఫిల్మ్ ఫేర్ కొట్టింది. సో నవీన్ అన్న కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు ఫెస్టివల్ కోసం ఒక సినిమా తీస్తారని ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా, నాది ఫిల్మ్ ఫెస్టివల్ సినిమా ఓపెన్ చేస్తే హీరో చెప్పుకుంటున్నారు అమ్మకి హార్ట్ లైన్ ద హోల్ గుడిసా అని చెప్పి. డూ యూ థింక్ దట్ స్టిల్ స్టాండ్స్ ట్రూ ఫర్ ఫిల్మ్ ఫెస్టివల్స్? దట్ ఒక ఫిల్మ్ ఫెస్టివల్ సినిమా అంటే ఇట్లా ఉంటది, ఇట్లా ఉంటే ఫిల్మ్ ఫెస్టివల్ వాళ్ళు దాని వైపు ఇంక్లైన్ అవ్వచ్చు, ఒక సినిమా ఇలా ఉంటే ఇట్ మైట్ వర్క్ ఇన్ ద ఫెస్టివల్ సర్క్యూట్, అది ఉందా ఇంకా, ఆర్ ఈజ్ ఇట్ జస్ట్ స్టీరియో టైప్? ఆ ఒపీనియన్ నాకు ఇట్ వాస్ దేర్ ఫర్ అ మేజర్ పార్ట్ ఆఫ్ my career in the film and media industry. కానీ the film that proved it wrong was again బలగం. ఎందుకంటే ఇండియాని దరిద్రంగా చూపించాలి, మనం చాలా అడుక్కు తింటున్నాం అన్నట్టు చూపించాలి. అలా చూపిస్తేనే అంటే ఐ నో డిస్రెస్పెక్ట్ టు ఎనీ ఫిల్మ్, బట్ లాపతా లేడీస్ పంపించినప్పుడు దేర్ వాజ్ అనదర్ ఫిల్మ్ ఇన్ డిస్కషన్. లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దీన్ని పంపించి ఉండాల్సింది అని. దట్ రైట్. సో మనకేంటంటే మనం హ్యాపీగా ఇప్పుడు పీపుల్ సే దట్ ఆస్కర్ రిజెక్ట్ చేసింది అదైతే గెలిచేది అంటే ఏంటి, మన మైండ్ సెట్ లోనే వీఆర్ లైక్ మనం ఇండియాని హ్యాపీగా చూపిస్తే మన అవార్డ్స్ గెలవం. నో బట్ నేను దానికి ఎట్లా టు కౌంటర్ దాట్ అప్పటికే ఆ సినిమా ఇంకా మేజర్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో వెళ్ళిపోయి ఉంది కదా, సో ప్రాబబిలిటీ ఎక్కువేమో అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా అది కొన్ని చోట్ల పర్ఫార్మ్ చేసిన కాబట్టి దీన్ని పంపిద్దాం అనే లాజిక్ ఉంటే బలగం పంపించాడు కదా. బలగం 160 or 70 by the time the Oscar jury thing happened, and they were well aware of it. They were very well aware of it. And Zwigato అని ఒక సినిమా ఉంది కపిల్ శర్మ, నందితా దాస్ది, that won so many awards. దాన్ని పంపించలేదు, 2018 పంపించారు. ఏంటంటే they felt like the reasons. సో నేనేమంటానంటే ఆ మైండ్ సెట్ ఉంది, ఆ మైండ్ సెట్ బయట వాడుకుందో లేదో తెలియదు, మనకైతే ఉంది.
మనకి డెఫినెట్గా ఉంది. నేను ఒక సినిమా తీస్తున్నాం అని చెప్పేసి అనగా లైక్ యూ సెడ్ దట్ హీరో చెప్పు కుట్టువారు అనే ఒక కాన్సెప్ట్ లో పూరే గుడిసే అమ్మ హార్ట్ లో ఇంత మారి ఒక హోల్, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో జనాలు ఆ దీంట్లోకి వెళ్ళిపోయారు. దట్ ఇస్ వై యూ సీ అ ఫ్రస్ట్రేషన్ సమ్ టైమ్స్. సమ్ పీపుల్ కన్ఫైన్ దెమ్సెల్వ్స్ టు దట్. ఈ రోజున ఒక RRR అవార్డు వచ్చిన ఇంకేదో సడన్లీ యూ సీ సమ్ ఆఫ్ దీస్ ఆర్ట్ హౌస్ ఫిల్మ్ మేకర్స్ గెటింగ్ ట్రిగర్డ్. వాళ్ళకి ఎలా అంటే సినిమా మెయిన్ స్ట్రీమ్ అయిపోతుంది, ఫిల్మ్ ఫెస్టివల్స్ పొల్యూట్ అయిపోతున్నాయి. నేషనల్ అవార్డు వచ్చింది బాహుబలి కంటేనో దేనికంటేనో, సంబడి గాట్ ట్రిగర్డ్, సమ్ పంజాబీ గై బాహుబలికి అవార్డు వచ్చింది. పుష్పకి అల్లు అర్జున్కి వచ్చినప్పుడు దేవుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాకి ఎట్లా ఇస్తారు మీరు అని చెప్పి, అది కూడా యాక్టింగ్ కదరా. వాళ్ళు ఎలా అంటే డబ్బులు మెయిన్ స్ట్రీమ్ సినిమాకి వెళ్తూ అవార్డులు మెయిన్ స్ట్రీమ్ సినిమాకి వెళ్తూ ఎందుకు వెళ్ళకూడదు? వాట్ ఈస్ అన్ అవార్డ్? నువ్వు తీసిన సినిమా 10 మంది చూసి సపోర్ట్లు కొడుతున్నారు, వాళ్ళు తీసిన సినిమా 1 కోటి మంది చూసి ఏళ్ళు వేస్తున్నారు. ఏది ఎక్కువ అప్రిషియేట్ చేసినట్టు? ద మైండ్ సెట్ దట్ నీకంటే నాకు ఎక్కువ తెలుసు సినిమా గురించి అనే ఒక ఏదైతే ఒక క్రీమ్ ఉంటుందో, సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ క్రీమ్, వాళ్ళు ఇండియాని ఇలానే చూపించాలి. లాజిక్ ఎలా అంటే స్లమ్ డాగ్ మిలియనేర్లో ఇండియాని ఇలా చూపించారు కాబట్టి ఆస్కర్ వచ్చింది. మన వాళ్ళు ఫస్ట్ నుంచి అదే ఇండియాని ఇలా చూపించాలి. సత్యజిత్ రే హిస్ ఫిల్మ్స్ ఆర్ లైక్ అప్లోడెడ్ గ్లోబలీ, దే ఆర్ సెలబ్రేటెడ్ గ్లోబలీ. సత్యజిత్ రే సినిమాల్లో కోల్కతా ఎలా ఉండేది, లైఫ్స్ ఎలా ఉండేవి? దట్స్ వాట్ బెంచ్ మార్క్. సత్యజిత్ రే ఇలానే ఉండాలని తీలా, అలా ఉన్నాయి కాబట్టి లేదు. దాంట్లో ఎమోషన్ వల్ల వర్కౌట్ అయింది ఎందుకు అనుకోరు ఎవరు? ఇలా తీస్తేనే అనేది అవి ఎంత మంచి ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది, ఎమోషన్స్ ఎంత పాయింట్. బలగంలో ఎక్సెప్ట్ లైక్ ఎక్కడన్నా మేము ద గ్లోబల్ పర్సెప్షన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, బలగంలో వీళ్ళు పేదవాళ్ళని ఎక్కడైనా చూపించామా? లేదు. వీళ్ళు అంటరానితనము, ఈ విలేజ్లో ప్రాబ్లమ్స్ లేవా? పురుగుల మందులు, పంటలు పండట్లేదు, రైతుల ఆత్మహత్యలు, ఇన్ని థీమ్స్ ఉన్నాయి కదా. మరి దీస్ ఆర్ గ్లోబలీ, ఇవి చూపించే కదా అవార్డ్స్ తెచ్చుకుంటున్నారు చాలా మంది. బలగంలో అవేమైనా? బలగం ఇస్ అ హ్యాపీ ఫిల్మ్. 70 to 80% ఆఫ్ ద స్టోరీ ఇస్ అ హ్యాపీ స్టోరీ. ఇట్స్ అ కామెడీ. సో అది చూపించే కదా మేము అవార్డ్స్ గెలిచాం. మేము వీ డి నాట్ సడన్లీ డూ అ డిఫరెంట్ కట్ ఫర్ బలగం వేర్ ఏడుపులు ఎక్కువ పెంచేసాం. నో. సో పర్సెప్షన్, దట్స్ వాట్ బలగం బ్రోక్. హైనానా గెలిచింది. హైనానా 35 I think is the next big thing if they are kind of like planning a Chinese release గాని ఏదన్నా 35 ప్లాన్ చేస్తే it has great potential. ఎందుకంటే కిడ్స్ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్స్, ఫండమెంటల్స్ ని క్వశ్చన్ చేసే పాయింట్ ఏదైతుందో, ఇట్ ఇస్ అ గ్లోబల్ థీమ్. అండ్ ఐ రియలీ ఫీల్ 35 should go places. It deserves to go places. ఎందుకంటే ఇట్స్ అ మచ్ మోర్ గ్లోబల్ థీమ్ దాన్ ఎనీ ఆఫ్ ద ఫిల్మ్స్ దట్ ఐ వర్క్డ్ ఆన్. బలగం ఏంటంటే హర్షిత్ అన్న లైక్ ఆల్వేస్ ఇట్స్ అ డిస్నీ సినిమా లాంటి సినిమా. ఆ కోకో అనేది ఒక సినిమా ఉంటుంది వేర్ పిక్సార్ మూవీ వేర్ లైక్ అన్ఫుల్ఫిల్డ్ విషెస్ సోల్స్ ఏవైతే ఉంటాయో, గ్రాండ్ ఫాదర్ సోల్ వస్తుంది తిరిగి. కరెక్ట్, రైట్. సో బలగం అదే కదా. సో సేమ్ ఎమోషన్. సో అది జనాలు ఫస్ట్ ఏంటంటే నేను దరిద్రాన్ని చూపిస్తా. హైదరాబాద్ లో నాకు ఇప్పుడు లంచ్ బాక్స్ ఉంది. లంచ్ బాక్స్ ఏం దరిద్రం? క్రిటికలీ అక్లైమ్డ్, వెల్ రిసీవ్డ్ అక్రాస్ ద గ్లోబ్, ఆల్ ఆఫ్ దట్, రైట్? They didn't show any dirty side of the country, no. So people should first come out. వాళ్ళకి ఏంటంటే మా దగ్గర రిసోర్స్ లేదు, మేము లైట్లు వాడడం, కెమెరాలు వాడడం, మాకు ఏది దొరికితే షూట్ చేస్తాం, దీని ఆర్ట్ అంటాం. రీసెంట్లీ there was a controversy. One Telugu actress also, ఒక ఫిల్మ్, I don't want to name, that girl acts in Telugu films also. సో తను ఒక బోల్డ్ సీన్ చేసింది ఒక అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ లో అని చెప్పి there was a lot of controversy. Right. So what people should realize, first thing is that film was not meant for public viewing. అసలు అది ఇక్కడికి రాకూడదు. ఎవడో పైరసీ చేసి రిలీజ్ చేసాడు. దాని బేసిస్ మీద డోంట్ జడ్జ్ ఎనీవన్. దట్ ఈస్ అ ఫిల్మ్ దట్ వాస్ మేడ్ ఫర్ ఫెస్టివల్స్. అది థియేట్రికల్ రిలీజ్ కాదు. ఓకే, ఇట్ ఈస్ ఓకే టు మేక్ ఫిల్మ్స్ ఫర్ ఫెస్టివల్స్. బట్ ఇఫ్ యూ వాచ్ దట్ ఫిల్మ్, ఇండియాని కానీ ఢిల్లీని కానీ ఆ ఎంటైర్ సెటప్ని ఎంత దరిద్రంగా చూపించవచ్చు అంత దరిద్రంగా చూపించారు. దట్స్ వేర్ యువర్ పాయింట్ ఈస్ రైట్. మేడ్ ఫర్ ఫెస్టివల్ అనగానే ఇండియాని ఇలానే చూపించాలి. అట్ దిస్ పాయింట్ అవార్డ్ సినిమా అంటే ఆబ్వియస్లీ జనాలు, అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ ఫీలింగ్ పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్ నౌ. దే ఆర్. ఫిల్మ్ ఫెస్టివల్ లారెల్స్ వేసేస్తే చూసి పడిపోరు జనాలు. ఎందుకంటే నాకు ఇది గుర్తు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద ఫిల్మ్, బట్ 2020లో దేర్ వాజ్ వన్ ఫిల్మ్ ఇలానే చాలా ఫెస్టివల్ లారెల్స్ అని చూసి ఐ వాస్ వెరీ ఫ్యాసినేటెడ్. అండ్ సో అది చూసి నేను కూడా పాండమిక్ అప్పుడు ఎప్పుడు ప్రైమ్ లోనో సమ్వేర్ ఐ వాచ్ ద మూవీ అండ్ ఐ వాస్ లైక్, ఎందుకు దీనికి ఎన్ని లారెల్స్ ఉన్నాయి, అంత గొప్పగా ఏం లేదు కదా సినిమా అంటే నాకు తర్వాత తెలిసింది దట్
ఇలానే చాలా ఫెస్టివల్స్ కి పంపించారు అండ్ వాళ్ళ ఫెస్టివల్ కి పంపించిన కట్ కూడా వేరే. ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీవన్ ఆర్ ఎనీథింగ్, దే మైట్ హ్యావ్ హ్యాడ్ దేర్ రీజన్స్, బట్ నాకైతే అక్కడ నాకు డౌట్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫెస్టివల్స్ క్రెడిబిలిటీ. ఇప్పుడు ఎవరిదాకా ఎందుకు వేణు ఉన్నాడు ఈ బలగం 100 awards ఫంక్షన్ లో, హీ గేవ్ అ స్పీచ్ ఇన్ విచ్ హీ యాక్చువల్లీ అడ్మిటెడ్ దట్ నేను సినిమాలు చేయబోయే ముందు నేను ఒక డెబ్యూ చేయాలనుకున్నప్పుడు నేను ప్రైమ్ లో నెట్ఫ్లిక్స్ లో నేను సినిమాలు చూసేవాడిని. చూసినప్పుడు సినిమా స్టార్టింగ్ లో ఐ యూస్ టు లుక్ ఎట్ స్టార్టింగ్ లో లారెల్స్ వస్తాయి కదా, ఇదేదో మంచి సినిమా చూడొచ్చు అని ఒక పర్సెప్షన్ ఉండేవాడిని నేను. వేణు సెడ్ దట్. అలాంటిది నా సినిమాకి ఇలాంటి 100 వస్తాయి అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు అన్నాడు. రైట్, వేణు అండర్స్టాండింగ్ అలా ఉన్నప్పుడు బయట వాళ్ళు దే ఆర్ లైక్ వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్, జనాల్ని మోసం చేయడం అది. బట్ లక్కీగా ఏంటంటే వేణు చూసిన అన్ని మంచి సినిమాలే. అండ్ మేము తర్వాత దేర్ వాజ్ ఆల్సో లైక్ మేము యాడ్ చేద్దామా బలగం కానీ అవసరం లేదు. ఇట్ వాజ్ లైక్ వెరీ ఇంత చేసి 4 గోడల మధ్యలో ఒక హ్యాపీ సాటిస్ఫాక్షన్ తో మాకు ఏ రిగ్రెట్ లేదు, నలుగురికి తెలియలేదు బలగంకి మేము ఏం చేసాము అనే రిగ్రెట్ మాకు ఎవ్వరికి లేదు. పర్సనలీ నాకు అసలు లేదు. మేము ఏం చేయాలనుకున్నాం, దట్ ఫిల్మ్ ఇస్ దేర్ ఇన్ పీపుల్స్ హార్ట్స్. యూ సా ద కైండ్ ఆఫ్ ట్వీట్స్ దట్ కమ్ అవుట్ ఎవ్రీ సింగిల్ టైమ్. టీఆర్పీ నంబర్స్ ఇవన్నీ పక్కన పెడితే ఆ సినిమా మాట్లాడగానే పీపుల్ ఆర్ లైక్ ఒక పాజిటివిటీ వస్తుంది. ఏదన్నా ఒక బయట ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటున్నారని కానీ బలగం సినిమా చూపించండి అంటారు. రీసెంట్ గా ఇద్దరు బ్రదర్స్ గొడవ అవుతుంటే వాళ్ళిద్దరికి బలగం సినిమా చూపించండి అంటారు. సో ఇట్స్ బికమ్ లైక్ అ కల్చరల్ థింగ్ వేర్ లైక్ యునో ఇఫ్ సమ్వన్ ఇస్ వారింగ్, ఎవరైనా గొడవ పడుతున్నారు. ఇంకొకటి మిగిలింది, ఐ హోప్ వి టిక్ దట్ బాక్స్. దానికి గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే లేదు. అగైన్ దాంట్లో గవర్నమెంట్ అన్నా కాబట్టి గవర్నమెంట్ there are 3 ways a film can be represented. Okay. First thing is your India's official entry to Oscars, decided by the government. Second thing is IFFI Goa. Third one is national awards. Okay, so rendu we couldn't make it. Funny thing ఏంటంటే కాంట్రవర్సీ ఇస్తున్నా, IFFI Goa ఆ ఇయర్ there was not a single Telugu film in Indian panorama. ఏమేమి మూవీస్ ఉండే అప్పుడు ఇండియన్ పానోరమాలో? అరుణాచల్ ప్రదేశ్ సినిమాలు కూడా ఉన్నాయి దాంట్లో. 2023 ఇండియన్ పానోరమా, అరుణాచల్ ప్రదేశ్ లో ఒక లోకల్ లాంగ్వేజ్ ఉంది, దాంట్లో కూడా ఉన్నాయి. అవి తీసుకోవద్దు అని చెప్పట్లేదు, మాది కూడా తీసుకోవాలి, అవి కూడా తీసుకున్నారు. అండ్ సిన్స్ వి ఫెల్ట్ దట్ ఐ వాస్ లైక్ ఓకే, సో 2 of the 3 we couldn't make it. Oscars we went very close, but eventually okay. 54th, this is 2023, it is a official selection. Opening and closing gala premiere, panorama అని ఒక సెక్షన్ ఉంటుంది కదా, ఇండియన్ పానోరమా రికార్డ్ చేస్తున్నావు కదా. దేర్ ఈస్ ఆర్ఆర్ఈ రారో కన్నడ, అర్ధాంగిని బెంగాలీ, ఆటం మలయాళం, డీప్ ఫ్రిడ్జ్ బెంగాలీ, ఇరట్టా ఉంది, కాదల్ ద కోర్, కాదల్ ఎన్బదు పొదు ఉడమై. So this director is actually a good director. Mallikapuram, Dai Akar something, Mandali, Kantara, Mirbeen, it's a Karbi language film. Neela Nira Suriyan, Tamil film. Innatha Kesagodu, Malayalam. Pookalam, Malayalam. Ravindra Kabya Rahasya, Bengali. సనా వ్యాక్సిన్ వార్ కూడా ఉంది. వద్ విడుదల పార్ట్ 2. మెయిన్ స్ట్రీమ్ సెక్షన్ లో 2018 గుల్మోహర్, పొన్నియిన్ సెల్వన్ 2, సిర్ఫ్ ఏక్ బందా కాఫీ, కేరళ ఒక్క తెలుగు సినిమా లేదేంటి? 23లో మనకి చాలా ఉండే కదా, దసరా, విరూపాక్ష, బేబీ. డామ్ ఇట్. ఓకే, దిస్ ఇస్ డిసప్పాయింటింగ్. హైలైట్ ఏంటంటే ఆ రీజన్ తెలిసిన మంత్ ఆఫ్ మధు కూడా 2023లో లేదు. ఏది పరేషాన్. డామ్ ఇట్ మ్యాన్, వేర్ ఆర్ ఆల్ దీస్ ఫిల్మ్స్? అసలు యు సా ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ మేడ్. సో నేను బలగం మిస్ అయిందని కాదు, తెలుగు సినిమా మిస్ అయింది అయ్యా. సో యూ హ్యావ్ 3 avenues వేర్ గవర్నమెంట్ డిసైడ్స్ దట్ యూ గెట్ టు రిప్రజెంట్ ది ఇంటర్నేషనల్ లెవెల్. 2 అయిపోయినాయి, 3వది ఇట్స్ అ నేషనల్ లెవెల్ విచ్ ఇస్ వి ఆర్ వెయిటింగ్. I don't want to say something. Okay. And you know, get me. So nagendante నాకు personally that I feel is the juries are different for each one of them. నాకు సెకండ్ ఏదైతే ఉందో ఇఫీ గోవా ఏదైతే ఉందో ఐ వాజ్ జెన్యున్లీ లైక్ కింద తెలుగు సినిమా నుంచి ఏమీ వెళ్ళలేదు అనేది నేను డిసప్పాయింట్ అయ్యాను. నేషనల్ అవార్డ్స్ ఐమ్ వెరీ హోప్ఫుల్.
ఎందుకంటే జనరలీ వీవ్ బీన్ లైక్ ఒక అంటే కంపేర్ టు 5-6 years ago ఫోకస్ ఇస్ ఆన్ తెలుగు సినిమా, వాట్ ఆర్ దే మేకింగ్ అని, తెలుగు సినిమా నుంచి ఏం వస్తున్నాయి అనేది దర్ ఫోకసింగ్. చాలా మారింది. సో అది మారింది. నేషనల్ అవార్డ్స్ విషయంలో యూ సా ద ట్రాక్ రికార్డ్. బట్ ఇఫ్ యు దిస్ ఇయర్ వి హాడ్ 35, సో 35 కల్కి యా. సో అదే అండి. సో ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ 35 వాస్ ద బెస్ట్ ఫిల్మ్ దట్ కుడ్ హావ్ కమ్ అవుట్ దిస్ ఇయర్. కమిటీ క్రౌడ్ విల్ కమ్ నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే ఆ డెడ్ లైన్ ఏదవుతుందో కమిటీ క్రౌడ్ రిలీజ్ డెడ్ లైన్ వేరే ఉంటుందా? ఇయర్ 2 ఆగస్ట్ లాగా ఉంటుందా? ఆగస్ట్ టు సెప్టెంబర్ లాగా ఉంటుంది. ఓకే. కమిటీ క్రౌడ్ విల్ కమ్ నెక్స్ట్. ఐ యామ్ 100% షూర్ కమిటీ క్రౌడ్ విల్ మేక్ ఇట్ ఇఫ్ యు గో అండ్ ఇట్ డిజర్వ్స్. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే నేషనల్ అవార్డ్స్ ఇస్ మై లాస్ట్ యునో బలగం, హోప్ కాదు, బలగమ్స్ లాస్ట్ ఫ్రంటియర్ అది. Like that's where the journey will end. So the National Awards jury has been like very rewarding towards Telugu cinema కాబట్టి, so I'm very hopeful about that. సో నాకేంటంటే ఇవన్నీ చూసిన తర్వాత చాలా చోట్ల జ్యూరీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరో కూడా బయటికి తెలియదు, చెప్పరు. వీ డోంట్ నో ఆల్ ఆఫ్ దట్. సో వెన్ యూ గో మేక్ అ ఫిల్మ్ యూ వుడెంట్ నో. సమ్ టైమ్స్ ఏంటంటే కొన్నిసార్లు నోటిఫికేషన్స్ ఇవి కూడా గవర్నమెంట్ ఏవైతే ఉంటాయో, unless you are a big producer, they won't even come to you. Okay. కొన్నిసార్లు లెటర్స్ పంపిస్తారు, పెద్ద ప్రొడక్షన్ హౌస్ లెటర్స్ వస్తాయి, ప్లీజ్ సబ్మిట్ యువర్ ఫిల్మ్ టు అవర్ దిస్ థింగ్. ఇదొక ఎత్త, ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసేవి. అండ్ దెన్ దెర్ ఆర్ గుడ్ ఫెస్టివల్స్ లైక్ కోల్కతా, బెంగళూరు అంటే కొచ్చి ఇది ఉంది, దెన్ మామి, జియోది ముంబైలో, చెన్నై. ఐ వుడ్ సే ఇఫ్ యూ గోవా తర్వాత ద మోస్ట్ వెల్ లవ్డ్ ఫెస్టివల్ ఇస్ ఇన్ ఇండియా ఇస్ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. ఎందుకంటే 22 years నుంచి అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ఇండో సినీ అప్రిసియేషన్ ఫౌండేషన్. అండ్ దట్ ఫౌండేషన్ హెస్ ఎగ్జిస్టెడ్ సిన్స్ 60 years. 60 to 65 years నుంచి ఉంది ఆ ఫౌండేషన్, ఐ థింక్ సో. సమ్ వెరీ లాట్స్ ఆఫ్ డికెట్స్. వీళ్ళు ఎవరంటే జెన్యూన్ ఫిల్మ్ లవర్స్ ఫ్రమ్ చెన్నై. ఈ తాతగారు వాళ్ళు ఉంటారే 60+ వాళ్ళు, హూ హ్యావ్ వాచ్డ్ సినిమా ఇవాల్వ్ ఓవర్ a lot of decades. They have come together and formed ICAF. So they curate this festival. And akkada, you won't believe me, the culture of film viewing in Chennai is unlike any other in India. It's beautiful. The perfect balance between appreciating good film and mainstream films, that if at all there is a audience who have, kind of like struck the right chord, that is a Tamil audience. Balance కరెక్ట్ ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే దాంట్లో దెర్ ఇస్ అ బిట్ ఆఫ్ కల్చరల్ థింగ్ ఆల్సో ఇన్ దట్. అండ్ ఆల్సో దెర్ ఇస్ బిట్ ఆఫ్ అక్కడ మనకెంత లవ్ ఆఫ్ సినిమా ఉంది వాళ్ళకంత ఉంది, కానీ మన దగ్గర లవ్ ఆఫ్ సినిమా అక్కడ ఆగిపోద్ది. సినిమాలు వెళ్తాం మనం, బెనిఫిషియల్కి వెళ్ళి కాల్ చేస్తాం, అక్కడితో అయిపోద్ది. వాళ్ళు అలా కాదు. ప్రతి స్ట్రీట్కి BSc విజువల్ కమ్యూనికేషన్ కాలేజ్ 2 ఉంటాయి మీడియా గురించి చదువుకోవడానికి. మన దగ్గర ఎన్ని ఉన్నాయి BSc విజువల్ కమ్యూనికేషన్? హైదరాబాద్ దగ్గర నా 2-3 ఉన్నాయి. ఎందుకు మనం ఇంకా టెక్నీషియన్స్ ని బయట నుంచే తెచ్చుకుంటున్నామంటే అక్కడ స్కిల్ ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ట్రైనింగ్ కి ప్రతి దానికి రిసోర్సెస్ దేర్. వెరీ ట్రూ. నేను మన హర్షవర్ధన్ రామేశ్వర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగా, ఆయన కూడా చెప్తున్నారు అక్కడ ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళు, మ్యూజిక్ సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ అక్కడ ఉన్నారు, ఇక్కడ లేరు నాకు అని. అవును. That applies to every field, cinematographers, editors. I studied in Chennai, no? In 2 years automobile engineering chesi, I discontinued my engineering. And then I joined my BSc Film Technology, Direction. Okay. So 3 years, Ade University lo, SRM University lo, I did that. And then I did my MBA in Film and Media Management from Annapurna. Okay. Basically, na chaduvanta cinema ne. Beautiful. Right. And ఈ రోజున ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు స్టడీ సినిమా ఇన్ హైదరాబాద్, మొత్తం కలిపి ఎన్ని కాలేజీలు ఉన్నాయి? అన్నపూర్ణ తప్ప నాకు ఇంకేది, రామోజీ, చిన్న ఉన్నాయి, కానీ సమ్వేర్ వేర్ యూ కెన్ రిలై అండ్ గో, దేర్ ఇస్ హార్డ్లీ ఎనీ. AVM వాళ్ళతో కాలేజ్ ఉంది తెలుసా? అవునా? AVM వాళ్ళ దెర్ ఇస్ అ కాలేజ్, అవిచీనో సంథింగ్, దాని పేరు ఏదో ఉంటుంది, BSc విజువల్ కమ్యూనికేషన్. సో I think it's some way associated to AVM, and SRM వాళ్ళది 2 colleges ఉన్నాయి with BSc Visual Communication. Okay. Here people actually get to, work on cameras and everything. So their understanding of cinema is way more advanced than us. మనం అనుకుంటాం లైక్ ఎందుకు మనం తమిళంలాగా మలయాళంలాగా ఆలోచించలేమంటే, కేరళ నుంచి వెళ్ళి కూడా వాళ్ళు చెన్నైలో నుంచి చదువుతున్నారు. ది అండర్స్టాండ్ సినిమా దేర్. మన వాళ్ళు ఎవ్వరు ఇక్కడ నుంచి BSc Visual Communication చదవడం చెన్నై వెళ్ళరు. బీటెక్ వెళ్తారు, ఎంటెక్ వెళ్తారు, ఇటుకి వెళ్తారు, MBBS వెళ్తారు, కానీ ఫార్మసీకి, సినిమా మీడియా చదవడానికి చాలా కొద్ది మంది మాత్రం చెన్నై వెళ్తారు. నేను విసారణ సినిమా ఉదయం థియేటర్లో అశోక్ పిల్లర్ దగ్గర, ఐ థింక్ సెకండ్ వీక్ సండే ఆఫ్టర్నూన్ 400 seater హౌస్ఫుల్ థియేటర్లో చూసాను. సండే మ్యాట్ని ఎక్కడన్నా జరుగుతుందా అది?
ఇంపాసిబుల్. చెన్నై తప్ప. నేను హైదరాబాద్, చెన్నై అయితే అనట్లే, హైదరాబాద్లో జరగదు, బాంబేలో జరగదు, ఎక్కడ ఒక 400 సీటర్ సింగిల్ స్క్రీన్ థియేటర్ సండే మ్యాట్ని విసారణ ఇలాంటి సినిమా హౌస్ఫుల్ అవుతుందా? అవ్వదు. చెన్నైలో తప్ప ఎక్కడ అవ్వదు. బట్ ద సేమ్ టైం నేను ఫ్లా అంటే ఫ్లా అని కూడా చెప్పాలి. చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్ 2023 when బలగం వాజ్ దేర్, వెళ్ళా కదా, దే వాజ్ అ ఫిల్మ్, ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ అది, యూ కెన్ గూగుల్ ఇట్, ఇట్స్ కాల్డ్ హౌ టు హ్యావ్ సెక్స్. సో నేను అక్కడ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి యాక్టర్, తను ఏంటంటే తను షీ వాజ్ లైక్ మిస్ ఇండియా అండ్ ఆల్ దట్, షీ వాజ్ జస్ట్ గెటింగ్ ఇన్ టు యాక్టింగ్. తెలుగులో కూడా 2-3 ఒక 2 సినిమాలు చేసింది తను. సో షీ లివ్స్ దర్. ఐ కాల్ హర్ మై లోకల్ గార్డియన్. తను తన బాయ్ ఫ్రెండ్, లైక్ దే మై లోకల్ గార్డియన్స్ దర్. సో ఐ వాజ్ టెలింగ్ నువ్వు వరల్డ్ సినిమా చూడాలి, అది చూడాలి, ఇది చూడాలి అని చెప్పేసి అంటే నేను ఐ వాజ్ దేర్. సో మేము సరే ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా, ఏది బాగుంది సజెస్ట్ చేయమంటే అక్కడ ఒక ఆయన సజెస్ట్, ఇది బాగుంటుంది చూడండి, సత్యం సినిమాస్లో జరుగుద్ది ఫెస్టివల్. సత్యం అక్కడక్కడే. సో అయితే మేము లంచ్ చేసి మేము వెళ్ళాం. వెళ్తే ఇది 2nd floor లోనే ఎక్కడో స్క్రీన్ ఇది. సో ఫర్గాట్ ద స్క్రీన్ నేమ్స్. అక్కడ 1, 2, 3 అని ఉండవు, సీజన్స్ ఇట్లా ఉంటాయి కదా, 4 seasons. సరే మేము సత్యం సినిమాస్, యు నో హౌ సత్యం సినిమాస్, మనం వేరే పీవీఆర్స్ లాగా ఉండదు, చాలా లిమిటెడ్ ప్లేస్ ఉంటుంది. పార్కింగ్ కి పక్కన యు హావ్ ఏ సినిమాకి వచ్చావో దాన్ని బట్టి పెట్టమంటారు. జైగాంటిక్ పార్కింగ్ స్పేస్ ఉందో అది ఉంటుందా. మేము కార్ అక్కడ దిగి మేము లోపలికి వెళ్ళగానే క్రౌడ్, ఏంటి ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి అంటే. సో ఆ ఫెస్టివల్స్ ఎలా అంటే యూ డోంట్ హావ్ సీట్ నంబర్స్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, బై ఎ ఫెస్టివల్ పాస్. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 2nd floor వరకు లిఫ్ట్లో, మెట్లో, అన్నిట్లో జనాలు ఆ సినిమా చూడడానికి వెళ్తున్నారు. సో క్రెడిట్ వేర్ ఇట్స్ డ్యూ, బట్ సేమ్ టైం ఈ టైప్ ఆఫ్ వీళ్ళు కూడా ఉంటారు ఫిల్మ్ ఫెస్టివల్స్. ఏంటంటే బికాస్ యూ డోంట్ హావ్ సెన్సార్డ్ కాపీస్ ఇన్ ఇండియా. ఇండియాలో సెన్సార్ అక్కర్లేదు ఫిల్మ్ ఫెస్టివల్స్ కి, అన్సెన్సర్డ్ వస్తాయి. గట్టిగా మాట్లాడితే ఏదో సినిమాలో బ్రహ్మాండ సన్నీ తీసుకొని గట్టిగా పడితే చున్నీ కూడా లేదు ఇక్కడ అని, ఏమీ లేదనేటప్పటికి మేము సినిమా లోపల ఫుల్ అయిపోయిందని పీపుల్ హ్యాడ్ టు స్టాప్, సెక్యూరిటీ వచ్చేసి అయిపోయింది, హాల్ ఫుల్ అయిపోయింది అని చెప్పి, హాల్ నిండినది అని జనాలు బయటికి తోసేశారు. 20 minutes into the film people understood that nothing is going to be there in this film. మొత్తం ఖాళీ కదా, పోనీ ఖాళీ అయ్యారు, బయట లోపల పంపిస్తారు, బయట ఎవరు లేరు, ఏంటి లోపల బయటకి చెప్పేశారు, అరే ఏం లేవురా దాంట్లో. సో మన పర్సెప్షన్ ఎలాగైతే అవార్డ్స్ గెలవాలంటే ఇవన్నీ బయట వేరే కంట్రీస్ పర్సెప్షన్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే దే play with these mindset. There is one film, Perfect Days అని చెప్పి. I love that film actually. నాకు చాలా విమ్ వెండర్స్ కదా. Perfect Days I watched. నచ్చిందా? నా ఫ్రెండ్ బాగా నచ్చింది. మీకు నచ్చలే? నాకేంటంటే నచ్చలేదు అని కాదు కానీ నాకు ఏం జరగదు సినిమాలో, ఏం జరగదు. పర్ఫెక్ట్ డేస్ అంటే మా ఫ్రెండ్ అంది హౌ బ్యూటిఫుల్ అంది, ఏం బ్యూటిఫుల్ అన్నా నేను, నాకు అర్థం కాదు. ఐఎమ్ యూస్ వేరే సినిమాలు కూడా చూసాను మేము, బట్ పర్ఫెక్ట్ డేస్ వాజ్ సంథింగ్ లైక్ ఏంటంటే నాకు ఐ జస్ట్ రియలైజ్ యూ నీడ్ టు బి కాన్స్టెంట్లీ ఎక్స్పోజ్ టు దిస్. అది చూడడానికి ఆ పేసింగ్ అలవాటు అయ్యి ఉండాలి. ఎందుకంటే మనమేమో దిల్రాజు ప్రొడక్షన్స్ లో తెలుగు సినిమా, అక్కడి నుంచి పర్ఫెక్ట్ డేస్ అంటే మనకి సినిమా అంటే జరిగిపోతుండాలి ఏదో ఒకటి, సింగం హరిలాగా జుర్ర పరిగెత్తాలి మన సినిమా. ఐ వాచ్డ్ మామన్, ఎందుకంటే అక్కడ చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్ దేర్ వర్ 3 categories, వరల్డ్ సినిమా, ఇండియన్ పనోరమా అండ్ తమిళ సినిమా కాంపిటీషన్ కేటగిరీ. సో మామన్ అని చూసాను నేను, ఇట్ వాస్ లైక్ అ వెరీ గుడ్ ఫిల్మ్. అండ్ సో అలా చూస్తా ఉన్నారు రకరకాల సినిమాలు ఐ వాస్ వాచింగ్. ఇన్ఫాక్ట్ నేను ఫిల్మ్ ఫెస్టివల్స్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ బిల్డ్ అన్ ఆడియన్స్ ఫర్ యువర్ షో. బలగం అప్పుడు నేను పర్టికులర్గా వెళ్ళా, నేను ఎందుకు నా షో కంటే నేను 4 days 5 days ముందు వెళ్ళా, వేర్ ఐ గాట్ ఫ్లయర్స్ ప్రింటెడ్ with synopsis of Balagam, the awards it has won, the Google ratings, the overall ratings, and I stood there and I was distributing it to everybody who were coming to watch other films. Okay. మా సినిమా ఉంది, సో అండ్ సో డే మా స్క్రీనింగ్ ఉంది. ఇదంతా ఇప్పుడు బలగం రిలీజ్ అయిన 10 months తర్వాత. It has seen everything. But still I thought every film deserves a fair shot. నేను అక్కడ నుంచోని I was giving the flyers to everyone saying please come watch our film, please come watch our film, because I wanted to fill the auditorium. People came, they saw the film, they loved it, they interacted and all of that. But even for people to do that, you have to akkada kuda film festivals lo kuda you have to market. Yeah, absolutely. And there's no shame. Someone asked me, you're the CEO of the company. I said, yeah. Meer nunchoni distribute chestaru, ma cinema maade kada. Apparently a lot of people did that next year. చాలా మంది actual team members came, 3-4 people came. The cutest, I have to give the credit to this, Viral Prapancham no cinema rabotundi kada. So Viral Prapancham was also there in that festival, and బలగం స్క్రీనింగ్ ఉందని తెలిసి ద టీమ్ ఇద్దరు, ఐ థింక్ ద హీరో అండ్ ద డైరెక్టర్ అనుకుంటా, దే వర్ దేర్. అన్న మాకు కూడా కొంచెం ఇవ్వండి అన్న, మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం, మా తెలుగు సినిమా అందరు చూస్తున్నారంటే మాకు గర్వం అన్న అని చెప్పి దే టుక్ సమ్ ఫ్లయర్స్ ఫ్రమ్ మీ, దే వెంట్ అరౌండ్ డిస్ట్రిబ్యూటెడ్. సో వైరల్ ప్రపంచం
Wishing you all the best and thank you for doing that. I think Viral Prapancham is releasing on March 7th. Tomorrow. Oh, nice. Tomorrow ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది అప్పుడు. ఇది రేపే. Yeah. So Viral Prapancham, all the best. Thank you for doing that. That it was very sweet. Nice. So అలా మేమందరం ఏంటంటే తర్వాత ఇయర్ you had a lot of representation. You had 3-4 Telugu films. So very happy. పెరగాలి. ఎందుకంటే మీరు లైఫ్ అంతా యూ కాంట్ సిట్ అండ్ క్రిప్ సేయింగ్కి మన సినిమాలకు అవార్డులు రావు. పెంచాలి. నువ్వు ఒక బలగం వెళ్ళింది, నెక్స్ట్ ఇయర్ 2 వెళ్ళి 4 వెళ్ళి, ఇట్ విల్ ఇంక్రీస్. బలగం సెలెక్ట్ అవ్వాలి ఇండియన్ ప్యాన్. నెక్స్ట్ ఇయర్ కల్కి 35 వచ్చినాయి. హౌ లాంగ్ విల్ దే ఇగ్నోర్ యూ? హౌ లాంగ్ విల్ దీస్ పీపుల్ లైక్ పీపుల్ హూ ఎవర్ ఆర్ ఫండింగ్ దోస్ ఫెస్టివల్ ఫిల్మ్స్ ఆల్సో, దే విల్ రియలైజ్ లైక్ హౌ లాంగ్ దిస్ కెనాట్ గో ఆన్ ఫర్ టూ లాంగ్. సో వాళ్ళు కూడా ఫార్మాట్ మారుస్తారు. లైక్ ఏంటంటే లెట్ us స్ట్రైక్ ద బ్యాలెన్స్ బిట్వీన్ మేకింగ్ an appreciated film as well as public widely loved film. Right. ఇది నేను కొంతమందికే కన్ఫైన్ చేసేసి ఆ కొంతమంది చప్పట్లు నాకు చాలా అనుకోవడం అది మీ పర్సనల్ కాల్. కానీ అది మాత్రమే సినిమా, వేరే సినిమా అని మాత్రం అనుకోదు. దట్ ఈస్ సంథింగ్ విచ్ తెలుగు సినిమా ఓన్లీ కెన్ టీచ్ టు ద కంట్రీ. ఎందుకంటే చాలా మంది మనకి మొన్న ఐ పుట్ సంథింగ్ ఆన్ ట్విట్టర్ ఏంటంటే ఈచ్ ఆఫ్ ద అదర్ సమ్ ఆఫ్ అవర్ neighboring industries are going into huge losses అని ట్విట్టర్లో చూస్తే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ మనకు నేర్పిస్తుంటారు సినిమాలు ఎలా తీయాలి, రైట్? సో వాళ్ళకి కమర్షియల్గా ఒక ఇండస్ట్రీ ఎలా నడపాలో మనమే నేర్పిస్తాం. రేపటి రోజున నేషనలీ ఇంటర్నేషనలీ ఏవైతే సినిమాలు గెలుస్తున్నాయి లైక్ టు రిప్రజెంట్ ఇన్ ద అవార్డ్స్ సర్క్యూట్. అవార్డ్స్లో దిస్ సంథింగ్ అగైన్ ఐ వాంట్ టు సే, రాజు గారు నేను డిస్కస్ చేసింది దిస్, యూ కెన్ యూస్ అవార్డ్స్ టు ఎక్స్ప్లోర్ న్యూ మార్కెట్స్ ఫర్ యువర్ ఫిల్మ్స్. ఎందుకంటే ఒక జనరల్ పర్సెప్షన్ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఫెస్టివల్కి సబ్మిట్ చేయం కదా. We submit to more than 5-6 festivals. సో ఇప్పుడు బలగం ఉంది, బలగం మేము రష్యాలో సబ్మిట్ చేసిన ఏ ఫెస్టివల్లో గెలవాలి? ఓకే, ఎనీ ఫెస్టివల్. ఏంటంటే రష్యన్స్ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్, నో. సోల్ డిపార్టింగ్, రైట్? మెక్సికోలో, సౌత్ అమెరికాలో ఎన్ని ఫెస్టివల్స్ పంపిస్తే అన్నిట్లో we won. They are very సౌత్ అమెరికన్స్ ఆర్ మోర్ దట్, లాటిన్ అమెరికన్స్ ఆర్ దట్, రైట్? సో అట్లా we were analyzing, ఓకే మన సినిమాలకి ఎక్కడ డిమాండ్ ఉంది. You can do that through film festivals. Film festivals ద్వారా తెలుసుకోవచ్చు. Lot of people don't know that. ఇవన్నీ తెలుసుకొని బలగం won an award in Korea. Really? Won an award in Korea, సౌత్ కొరియాలో. ఓకే, మేము అనుకున్నాం మా పిచ్చి కూడా ఏంటంటే ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ టు ద ల్యాండ్ ఆఫ్ కే డ్రామా, ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ టీ డ్రామా. It was very surprising. And this I have to say, సౌత్ కొరియాలో there is a village film festival. నేను ఆ పేరు మర్చిపోయా. ఆ ఫెస్టివల్ ఎలా ఉంటుంది తెలుసా? దే టేక్ ఎంట్రీస్, ఆన్లైన్ సబ్మిషన్ అన్ని తీసుకున్న తర్వాత దే పిక్ సెలెక్షన్స్, నామినేషన్స్. నామినేట్ చేసిన వాళ్ళందరినీ ఒక బస్సులో ఎక్కిస్తారు, 50 నామినేషన్స్ని. ఆ బస్సు రోజుకు ఒక పల్లెటూరుకి వెళ్తుంది. ఆ పల్లెటూరుకి వెళ్ళి అక్కడ ఒక సినిమా స్క్రీనింగ్, ఈ నామినేట్ అయిన సినిమా ఒకటి, ఆ ఊళ్ళో లోకల్ తీసిన సినిమా ఒకటి. ఆ రోజు ఈవినింగ్ స్క్రీనింగ్ అది. The rest of the night is you mingling with the village people, you celebrating cinema together. The village people taking care of you. ఇది ఒక కాన్సెప్ట్ ఆఫ్ అ ఫెస్టివల్. ఇలా ఎన్ని రకాల థీమ్స్ ఉన్నాయి తెలుసా? బలగం డి నాట్ గెట్ సెలెక్టెడ్, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ అలాంటిది ఒకటి ఉందని నాకు ఎలా తెలిసింది? ఇమాజిన్ యువర్ ఫిల్మింగ్. బలగం కూడా బిన్ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ దాట్ ఫెస్టివల్. వాళ్ళు పల్లెటూరులో సినిమా చూస్తున్నారు, మన పల్లెటూరులో అంటే వాళ్ళకి చూస్తే వాళ్ళకి ఇది అవుద్ది. బట్ ఐ లవ్ ద కాన్సెప్ట్. మనం ఎందుకు చేయాలంటే ఇక్కడ అట్లాంటిది వదిలేండి, మన హైదరాబాద్ వి డోంట్ హ్యావ్ ఎ లెజిట్ ఫిల్మ్ ఫెస్టివల్ దో. We call ourselves film lovers and all. Fighting. Yeah. I know people who can make it happen. I hope it happens, man. మనం చెప్పుకుంటాం కదా that we love cinema and we do love cinema కదా. So that's such ఏమంటారు దాన్ని, మనంత సినిమాలు లవ్ చేస్తాం, మనకు ఐమాక్స్ లేదు. అంటే మనకు ఐమాక్స్ ఉన్న రోజు ఎవరికీ లేదు, ఇప్పుడు అందరికి ఉన్నాక మనకు లేదు. సేమ్ వే హైదరాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది, ఐ థింక్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ సిటీ ఇన్ ఇండియా దట్ డిజర్వ్స్ టు హ్యావ్ అ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఆన్ అ ఆస్కర్ క్వాలిఫైయింగ్ లెవెల్కి వెళ్ళగలిగే సిటీ ఇస్ హైదరాబాద్. అంటే సమ్ ఫెస్టివల్స్ ఆర్ ఆస్కర్ క్వాలిఫైయింగ్ ఫెస్టివల్స్. ఇప్పుడు కొన్ని సినిమాలకి ఏంటంటే, సినిమాలకి షార్ట్ ఫిల్మ్స్ కి క్రైటీరియా వేరే ఉంటుంది, డాక్యుమెంటరీస్ కి. కొన్నిసార్లు ఏంటంటే సినిమాలకి యూ హ్యావ్ అ ప్రాసెస్ వేర్ యూ సెండ్ త్రూ ద కంట్రీ ఆర్ యూ డిస్ట్రిబ్యూటర్స్ వేరే చోట మీరు యూ హ్యావ్ టు ఈ 5 అమెరికన్ సిటీస్ లో రిలీజ్ అయ్యి ఇన్ని డేస్ రన్ అయ్యి ఉంటే యూ బికమ్ ఎలిజిబుల్ ఫర్ సబ్మిషన్ అనేది ఉంటుంది. షార్ట్ ఫిల్మ్స్కి ఎలా అంటే యూ హ్యావ్ దీస్ ఫెస్టివల్స్ విచ్ బై డిఫాల్ట్ యూ విన్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ ఫెస్టివల్స్ యూ బికమ్ ఎలిజిబుల్ ఫర్ ఆస్కర్స్. ఓకే, సో కొంతమంది వీళ్ళు సబ్మిట్ చేసి ఏదైతే చేస్తారో ఇక్కడ ఒక ట్రిక్ చేస్తున్నారు. ఏంటంటే నీకు ఎప్పుడైనా సరే ఇంకొక ఫెస్టివల్ ద్వారా
నువ్వు ఆస్కర్ కి సెలెక్ట్ అయ్యేది ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ అండ్ డాక్యుమెంటరీస్ కి. ఫీచర్స్ కి జరగదు కదా. ఫీచర్స్ కి ఒక ఫెస్టివల్ నుంచి ఆస్కర్ కనెక్ట్ చేయరు. షార్ట్ ఫిల్మ్స్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి పిక్ చేసుకుంటారు. ఎందుకంటే హౌ మెనీ విల్ ఆస్కర్ లుక్ అట్? ఎగ్జాక్ట్లీ. సో ఆస్కర్ మైట్ యాజ్ వెల్ పిక్ విన్నర్స్ ఫ్రమ్ దీస్ ఫెస్టివల్స్ అండ్ అట్లా 150 ఫెస్టివల్స్ ఉన్నాయి అలాగే. వాటిలో బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ కరెక్ట్. అది తప్ప ఇండియాలో ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీ ఆస్కర్ కాల్. హైదరాబాద్ విల్ బికమ్. చాలా మంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిలడెల్ఫియానో అట్లా ఏదో ఉంది. యుఎస్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్ హ్యాస్ అన్ ఆస్కర్ క్వాలిఫైయింగ్ ఫెస్టివల్. Wow. Yeah. It must be making the life of short filmmakers, indie documentary filmmakers so easy. Correct. And they won't have 100 categories. They will just say feature film, ni submission fees inta $15. దాని నుంచి దే విల్ మేక్ యూ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ద కేటగిరీస్ విత్ ఇన్ దట్ ఫెస్టివల్. సో జెన్యూన్ ఇలా ఉంటాయి. వాడి నీ దగ్గర ఎక్కువ డబ్బులు అవుతున్నాడంటే వాడికి నీ సబ్మిషన్ మీద ఉన్నాడు. సో కొంతమంది చేసే ఫ్రాడ్ ఏంటంటే ఐ థింక్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ 2018 జరిగిన ఇయర్ అనుకుంటే చాలా మంది మాది ఆస్కర్ సెలెక్ట్ అయింది అది ఇది అని చెప్పి ఒక వేసుకున్నారు. తొవ్వితే మ్యాటర్ ఏంటంటే ఈ ఆస్కర్ క్వాలిఫైయింగ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో అది కూడా షార్ట్ ఫిల్మ్ కేటగిరీకి. ఆ ఫెస్టివల్లో వీళ్ళ సినిమా ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అఫీషియల్ సెలెక్షన్ అయింది. దాన్ని వీళ్ళు వీఆర్ సెలెక్టెడ్ ఫర్ ఆస్కర్స్ అని వేసుకున్నారు. అది చెప్పిన వాళ్ళు డంప్ అనుకోవాలా, లేకపోతే దాన్ని రిపోర్ట్ చేసిన వాళ్ళు డంప్ అనుకోవాలా, లేకపోతే జనాలు ఎంత నమ్మేస్తారు, జనాలు ఎంత డంప్గా ఉన్నారని వాళ్ళు అనుకోవాలా, నాకు అర్థం కాదు. పీపుల్ డోంట్ హ్యావ్ ద టైమ్ టు గూగుల్ వాట్ ఈస్ లెజిట్, వాట్ ఈస్ నాట్. పీపుల్ షుడ్ హ్యావ్ లైక్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఈ రోజున బలగం 100 కొట్టింది కాబట్టి నేను 100 వేసుకోవచ్చు, నేను ఎవరన్నా వేసుకోవచ్చు. హూ విల్ ఆస్క్? 2021లో ఐ రిమెంబర్ శ్యామ్ సింగ్ రాయ్ ట్విట్టర్లో ఏదో చూస్తుంటే ఈ వెరిఫైడ్ అకౌంట్స్ ఉంటాయి కదా, కొన్ని వెరిఫైడ్ మూవీ హ్యాండిల్స్ ప్లస్ ఐ థింక్ సమ్ వెబ్సైట్స్ ఆల్సో ఇంక్లూడింగ్ ఎన్డీటీవీ, దే క్యారీడ్ ఆన్ ఆర్టికల్ సెయింగ్ శ్యామ్ సింగ్ రాయ్ సెలెక్టెడ్ ఫర్ ఆస్కర్స్. ఇందులో బెస్ట్ డాన్స్లో అంట. నేను అసలు డాన్స్ ఉందో ఆస్కర్కి, నేను బెస్ట్ యాక్ట్రెస్ బెస్ట్ డాన్స్ సెలెక్ట్ అయిపోయింది సినిమా అని చెప్పి. లైక్ అండ్ ఐఎమ్ సీయింగ్ ఎన్డీటీవీ ఈస్ క్యారింగ్ దట్ ఆర్టికల్. ఈస్ దేర్ రిపోర్టర్ యాక్చువల్లీ చెకింగ్ ఇట్? నథింగ్. అసలు ఆస్కర్ డాన్స్ ఉందా? లేదు. అండ్ దెర్ ఆర్ సో మెనీ వెబ్సైట్స్ పోస్టింగ్ ద సేమ్ పిఆర్ కాంటెంట్. సో నేను రాహుల్ సంక్రతన్ గారికి మెసేజ్ చేసి అడిగా, సార్ ఇది ఈజ్ దిస్ లెజిట్ అని చెప్పి. లైక్ ఐ డోంట్ నో, దిస్ ఇస్ నాట్ లెజిట్. హౌ కెన్ దిస్ బి లెజిట్? సో ఐఎమ్ అజ్యూమింగ్ అదేదో ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళి ఉండొచ్చు. ఓకే, సమ్ ఫిల్మ్ ఫెస్టివల్ సంథింగ్ దే ఆర్ కాలింగ్ ఇట్ ఆస్కర్. సో where did this start? I'll tell you something interesting. శ్యామ్ సింగ్ రాయ్ గురించి కాదు, జస్ట్ మేకింగ్ ఇట్ క్లియర్. కొన్నిసార్లు నేను చూసాను ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి సంబంధం లేకుండా వాళ్ళు సినిమాలు సబ్మిట్ చేస్తుంటారు. ద డైరెక్టర్ ఇస్ నాట్ ఈవెన్ అవేర్ వేర్ ద ఫిల్మ్ ఇస్ బీయింగ్ సబ్మిటెడ్. మన దగ్గర తెలుగు సినిమాలో కానీ, తమిళ్లో కానీ, మలయాళంలో కానీ. అండ్ దే డోంట్ నో వాట్ ప్రాసెస్ ద ప్రొడ్యూసర్ ఇస్ టేకింగ్ ఆర్ వేర్ హీ ఈస్ సబ్మిటింగ్ ఇట్ అండ్ ఆర్ ఈజ్ హీ హ్యావింగ్ అన్ అఫీషియల్ PR టు రిప్రజెంట్ ద ఫిల్మ్ ఇన్ ద ఫెస్టివల్స్. ఏం తెలియదు. So director not being aware, not in this case, but it's possible. But at the same time, what are we sending out to the press is a call of the producer. Okay. Press మనం ఏం చెప్తున్నాం అనేది డైరెక్టర్ కాల్ కాదు, ప్రొడ్యూసర్ కాల్ లేదు. ప్రొడ్యూసర్ ఏం చెప్తున్నాడు ఆ ప్రెస్ నోట్లో అనేది సో కాల్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో ఐ వుడెంట్ బ్లేమ్ ద డైరెక్టర్స్ ఇఫ్ దే డోంట్ నో. అట్ ద సేమ్ టైం నేను చెప్పా కదా, మన సినిమా మనకు సంబంధం లేకుండా కొంచెం సబ్మిట్ చేయొచ్చు. నేను ఒక హిల్లేరియస్ థింగ్ చెప్తాను. ఏంటి ఇప్పుడు బలంగా కావాలంటే నేను సబ్మిట్ చేయొచ్చా? అడగడా వాడు హౌ ఆర్ యూ వెరిఫై చేసుకుంటే వీడు సంబంధం లేదు, నేను ఐ షుడ్ సెండ్ అ లెటర్, అరే సినిమా నాది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అఫీషియల్ సెలెక్షన్ వచ్చింది, నేను సబ్మిట్ చేయలేదురా బాబు అంటే వాడు ఒకవేళ అవుట్ ఆఫ్ గుడ్ విల్ మేమే తీసుకున్నాం అట్లా చెప్పొచ్చు. సో కొంతమంది ఓవర్ ఎంతూజియాస్టిక్ పీపుల్ ఉంటారు, వాళ్ళు బ్లూరే కాపీలు సబ్మిట్ చేస్తుంటారు. ఈ ఉంటాయి కదా టోరెంట్స్ లో డౌన్లోడ్ చేసిన కాపీస్ సబ్మిట్ చేస్తుంటారు. ఐ టెల్ యు సంథింగ్ వెరీ హిలేరియస్. ఇప్పుడు నేను కావాలంటే గుంటూరు కార్మిని పంపించవచ్చు ఏదైనా ఫిల్మ్ ఫెస్టివల్. నువ్వు పంపించవచ్చు, నా దగ్గర 4K ప్రింట్ ఉంటే పంపించవచ్చు. నేను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఫిల్మ్ ఫ్రీవే అకౌంట్ క్రియేట్ చేసుకొని యూ కెన్ సెండ్ ఇట్. నేను పంపిస్తున్నా. ఏ కేటగిరీస్ లో? బెస్ట్ యాక్టర్, బెస్ట్ సాంగ్, బెస్ట్ డాన్స్ ఫర్ ఆస్కర్ పంపిస్తున్నాను. నేను చంపేస్తారు. నేను సబ్మిట్ చెయ్యట్లా, నేను సబ్మిట్ చేస్తాను. నేను SSMB 2019 ముందే you can do it as a social experiment. Talk to some producer who you are okay with. Okay, submit just some film of that. Nobody will verify. ఆడికి ఎలా తెలుసు నువ్వు ప్రొడ్యూసరా కాదా అని? ఇప్పుడు తెలుగులో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన లాస్ట్ లో గుంటూరు కాలంలో ప్రొడ్యూసర్ పేరు తెలుగులో ఉంటుంది, వాడికి కనిపించదు. ఇంగ్లీష్ లో నువ్వు వెరిఫై చేసేయడానికి కూడా వాళ్ళ దగ్గర మనుషులు ఉండరు. కాంట్రవర్సీ ఎక్కడ వద్దంటే వాళ్ళు యూ హావ్ టు బి వెరీ ఆనెస్ట్. లైక్ ఒకసారి కొంచెం పెద్ద ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు దే విల్ సే దిస్ ఇస్ అవర్ అఫీషియల్ సెలెక్షన్ అని బ్యాన్ చూస్తుంది ఏంటిది అని.
సో దట్ ఈస్ వన్ బ్యానర్ విల్ కెన్ సెండ్ దెమ్ సేయింగ్ we are not doing it. కానీ చాలా మంది ఎందుకు బట్ ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ క్రియేట్ ఎ ఫిల్మ్ ఫేర్ అకౌంట్ విత్ ద నేమ్ దిల్ రాజు, రైట్? దెన్ అప్పుడు వెరిఫై చేసినా కూడా ఎలా తెలుస్తుంది? ఆర్ సే ఐ క్రియేట్ అన్ అకౌంట్ దట్ సే నాగవంశీ ఆర్ ఎనీ ప్రొడ్యూసర్ వెరిఫై చేయరు. అదే అంటున్నా, దట్ ఈస్ వై మై గాడ్. సో ఇట్ ఈస్ సో ఈజీ టు స్కామ్ ఫిల్మ్ ఫెస్టివల్స్. అక్కడే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో దే కమ్ ఇన్ హ్యాండీ ఇస్ వీ హ్యావ్ టు సెండ్ ఆథరైజేషన్ లెటర్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పెద్ద వాటికి, ఎగ్జాక్ట్లీ చెన్నై కానీ వాటికి కానీ మన లెటర్ హెడ్ మీద వీ హ్యావ్ టు సెండ్ ఆథరైజేషన్ లెటర్ దట్ యు ఆర్ అలౌడ్ టు స్క్రీన్ ఆర్ ఫిల్మ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. చాలా మంది ఎందుకు మాట్లాడంటే ఈవెన్ ఫెస్టివల్ కి పంపించాడు, అదేమి ప్రాబ్లమే లేదుగా, వేసుకొని గెలిచి. నో బట్ గైస్ ద థింగ్ ఈస్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అనేవి ఇంత ఈజీగా స్కామ్ చేసేయచ్చు. సో డోంట్ ఫాల్ ఫర్ దోస్ ఆకులు ఇస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. నేను మొన్న ఎవరికో చెప్పా, ప్రపంచంలో ఫిల్మ్ ఫెస్టివల్స్ కాదు, ఫిల్మ్ ఫెస్టివల్స్ అనే ఒక ప్రపంచం ఉంది అని, విచ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. నాకు యూ రిమెంబర్ దట్ అయ్యప్ప స్వామిను వినాయకుడిది కథ ఒకటి ఉంటుంది. మీరు ఎవరైతే ఫస్ట్ 3 కోట్ల నదుల్లో స్నానం చేసి వస్తారు, మీరే మాకు ఇష్టం, శివుడు పార్వతి టాస్క్ ఇస్తారు. ఇస్తే ఈయన మొత్తం అంతా 3 కోట్లలో ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసి వస్తా కుమారస్వామి. ఈలోపు వినాయకుడు నాకంత ఫాస్ట్ వాహనము లేదు, నేను చేయలేను నాన్నగారు, ఏం చేయొచ్చు నేనంటే, నువ్వు మా చుట్టూ తిరుగు, తల్లిదండ్రుల్ని ప్రదక్షిణం చేసిన దానికంటే ఎక్కువ పుణ్యం నీకు ఏ నదిలో రాదు అంటే. సో కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా కానీ వినాయకుడు అక్కడ కనిపించేవాడు, స్నానం చేసి ఆ నది దాటేసి వెళ్ళిపోతున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మేము బలగం కానీ సత్యాగాని మేము ఎక్కడ సబ్మిట్ చేసినా మాకు అక్కడ ఒక అర్జెంటీనియన్ ఫెస్టివల్ ఫిల్మ్ కనిపించేది. మేము ఏ ఫెస్టివల్కి వెళ్ళినా అది ఉండేది అక్కడ. That film holds the Guinness Book of World Record for the short film to have won the highest number of awards globally. ఏ ఫెస్టివల్కి వెళ్ళి అది కనిపించేది, నా దాని పేరు కూడా తెలియదు, దాని పోస్టర్ తెలుసు, అది యానిమేటెడ్ 2D యానిమేషన్ పోస్టర్. అది మేము ఏ ఫెస్టివల్కి వెళ్ళి అక్కడ కనిపించేది. మేమేంటంటే అమ్మ ఇది ఏం టార్చర్, వాడు ఎంత వాడు తీసిన దానికంటే వాడు ఫెస్టివల్ పెట్టింది ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి. సో అగైన్ ఫెస్టివల్స్ ఆర్ ఈ కొంతమంది ఎక్స్క్లూజివ్గా దానికోసం చేసి ఇట్స్ విన్నింగ్ అన్నప్పుడు దే విల్ స్పెండ్ మోర్. కొంతమంది ఏంటంటే దే విల్ బి లైక్, నేను మై థింగ్ దట్ ఐ ఆల్వేస్ డన్ విత్ మై ప్రొడ్యూసర్స్ సార్, బ్యాచెస్లో వెళ్దాం, బల్క్ సబ్మిషన్ వద్దు, బ్యాచెస్లో వెళ్దాం. ఫస్ట్ మనం మంత్లీ చూద్దాం అసలు వే డు వి స్టాండ్ ఇంటర్నేషనల్లీ. చేసిన తర్వాత వీఆర్ గెటింగ్ యాక్సెప్టెన్స్ అంటే దెన్ వీ ఇంక్రీజ్ ద ఫ్రీక్వెన్సీ. We go to larger batches of submissions. We choose our countries carefully. Right. Social experiment అది కూడా లైక్ ఏ కంట్రీస్ లో రెస్పాండ్ అవుతున్నారు అది చూసి. సో అలానే చేసాం మేము. That's how we went. So people should kind of like, నేను చెప్తున్నా కదా, there will be a time in తెలుగు సినిమా వేర్ కలెక్షన్లు అయిపోయి, సెంటర్లు అయిపోయి, అన్నీ అయిపోయి, ఈ ఫ్యాన్ వార్స్ అండ్ దిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి, ఇంటర్నేషనల్ అవార్డ్స్ లెవెల్ కి వెళ్తుంది కదా. ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. నో 100%. ఐ హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ సీయింగ్ దట్. ఇప్పుడు పుష్ప ఎవరో మొన్న అన్ యాక్షన్ సీన్ ఫ్రమ్ ఇండియన్ ఫిల్మ్ అని పెడితే వెంటనే కోర్ట్స్ లో ఈ సీన్ కూడా చూడండి, ఈ సీన్ కూడా చూడండి అని పెట్టాడు. సో బేసికల్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఆల్ బాయిలింగ్ డౌన్ టు తెలతోలు వాలిడేషన్ ఓన్లీ. ఇట్స్ నాట్ వెరీ హెల్దీ. బట్ దిస్ విల్ ఈవెన్చువల్లీ గెట్ దేర్. ఇది వెళ్ళిపోద్ది. మన బోర్డర్స్ దాటి ఫైట్, సినిమా వర్సెస్ సినిమా అక్కడ కొట్టుకోవడం, వీళ్ళ పిఆర్ వాళ్ళ పిఆర్ ఆ ఫెస్టివల్లో కంపీట్ చేయడానికి, వాళ్ళ స్క్రీనింగ్ కంటే మన స్క్రీనింగ్ పెద్ద షో స్క్రీన్ లో అవ్వడానికి, ఈ లెవెల్ దాకా కూడా వెళ్తుంది. బేసికలీ ద సేమ్ ఫ్యాన్ వార్ రోతా బట్ ఆన్ ఇంటర్నేషనల్ స్కేల్. ఫ్యాన్ వార్ కంటే కూడా మోర్ ఆఫ్ లైక్ ప్రొడక్షన్ వార్, ఓకే, బ్యానర్ వార్. నో, యాజ్ లాంగ్ యాజ్ దాని నుంచి మంచి సినిమా వస్తుంది. లైక్ యూ సెడ్, ఫ్యాన్స్ మైట్ సబ్మిట్ ఫిల్మ్స్ ఆఫ్టర్ వాచింగ్ దిస్. రేపు టక్కున ఏదైనా సినిమా వచ్చింది, ఆ సినిమా వాళ్ళు టక్కున నేనే సబ్మిట్, మా అన్న సబ్మిట్ చేయలేదు, నేనే చేస్తాను డబ్బులు పెట్టి. ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి ఆడిచ్చిన రోజులు ఉన్నాయి కదా, నేను తెలుగు చూపించినట్టు. అలా డబ్బులు తీసుకొచ్చి ఈ ఫెస్టివల్ నేనే సబ్మిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. నోబడీ విల్ వాలిడేట్ ఆల్సో. బట్ ఐ వుడ్ సే సజెస్ట్ హెల్దీ వేస్, లైక్ ఏంటంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్ వీళ్ళంతా యూ హ్యావ్ టు సిట్ టుగెదర్ అండ్ అండర్స్టాండ్, హ్యావ్ అ ఫెస్టివల్ స్ట్రాటజీ. క్యాంపెయిన్ అంటే మీరు ఆన్ గ్రౌండ్ దిగి చేసేది క్యాంపెయిన్, మీరు అక్కడ ఒక చోట కూర్చొని చేసేది క్యాంపెయిన్ కాదు, ఇట్స్ అ స్ట్రాటజీ. సో ఒక స్ట్రాటజీ అనుకుని, హౌ మచ్ ఆర్ వి విల్లింగ్ టు స్పెండ్, వాట్ ఈస్ అవర్ అప్పర్ లిమిట్, what is our lower limit, or should we be a little flexible depending on the response we are getting. ఇవన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. అండ్ నన్ను అడిగితే 100% యూజ్ ఫెస్టివల్స్ యాజ్ అ మీడియం టు ఎక్స్ప్లోర్ న్యూ మార్కెట్స్. అండ్ ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ విల్లింగ్ టు గో దర్, నెట్వర్కింగ్. లైక్ అనురాగ్ కశ్యప్ గారు చెప్తారు కదా, కాన్స్కి వెళ్ళినప్పుడు ఆయన ఎంతమందిని కలిచారు. హీ గాట్ ఫండింగ్ ఫర్ one of his films through the contact he made. Absolutely. You have these film bazaars, film markets everywhere. Yeah. So people will watch your film. If he has it, no? If he has a film that's bazaar. Still going on?
ఆల్మోస్ట్ లైక్ జైపూర్ లో కూడా ఉంది. ఇది మన ఈయనది ప్రవీణ్ కంద్రిగులది పరదా పరదాకి ముందు ఆయన చేసిన సినిమా బండి. సినిమా బజార్ లోనే రాజన్ డీకే ఫౌండ్ ద ఫిల్మ్. అండ్ ఐ టెల్ యు సంథింగ్ హిలేరియస్. ఒక పెద్ద ఫెస్టివల్, అంటే పెద్ద అంటే వాళ్ళు పెద్ద అనుకుంటున్నారు, ఒక పెద్ద సిటీ, ఇండియన్ సిటీలో, నాట్ ఆర్ మెయిన్ మెట్రోస్ కాకుండా తర్వాత ఉన్న ఒక పెద్ద సిటీలో బేస్ అయ్యి ఒక పెద్ద ఫెస్టివల్, పూణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. ఇంకా పైన ఓకే ఎందుకు భోపాల్ ఇంటర్నేషనల్, ఇంకా పైన 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 ఢిల్లీ దాని చుట్టుపక్కల ఎక్కడ. ఓకే. సో ఆ ఫిల్మ్ ఫెస్టివల్లో మేము సబ్మిట్ చేసాం. షార్ట్ లిస్ట్ లో మేము ఉన్నాం, బలగం, మేమంటే బలగం, సీతారామం, ఎవ్రీబడి వర్ దేర్. అండ్ ఒక వెరీ అన్అజ్యూమింగ్ ఫిల్మ్ కి ప్రకాష్ రాజ్ గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. మా ఇమ్మీడియట్ రియాక్షన్ ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఎక్కడ ఉన్నాడు అన్నాడు. అండ్ ద డైరెక్టర్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ హర్షిత్ అన్న. నేను అరే హీస్ లైక్ ప్రకాష్ రాజ్ ఎక్కడ ఉన్నాడు ఈ సినిమాలో? అదే అన్న, నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటే ఆడికి ఫోన్ చేయి అన్నారు. సో ఐ కాల్ ది డైరెక్టర్, మీ సినిమాలో ప్రకాష్ రాజ్ ఎక్కడ ఉన్నాడంటే, నా సినిమాలో ప్రకాష్ రాజ్ ఎక్కడ ఉన్నాడు, ఓ షిట్ దీంట్లో అని చెప్పాడు. అంటే ఆ డైరెక్టర్ కూడా టక్కున ప్రకాష్ రాజ్ ఉన్న సినిమాని గుర్తురాలా. ఏ ఇయర్ ఇది? 23. ఓకే. డైరెక్టర్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్, చాలా పెద్ద సినిమా చేస్తాడు తను. ప్రకాష్ రాజ్ తనకు కూడా గుర్తే, ఎందుకు అలా ఎందుకు అడుగుతారు అన్నాడు. అన్న మేము ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వస్తుంది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు నా సినిమా కాదు, నా సినిమా. ప్రకాష్ రాజ్ 2023లో ఏం సినిమాలు యాక్ట్ చేస్తారో చూస్తా. చూడండి, క్లాప్, పడా, అటాక్, KGF 2, శేఖర్, మేజర్, రాష్ట్ర కవచ్, ఓం, బింబిసారా, సీతారామం, విరుమాన్, తిరుచిట్రంబలం. మీకు తెలిసిపోద్ది, నేను చెప్పాను అసలు. So one of those films got him a lifetime achievement award from a festival which claims that it gets 2000 film entries every year. I would have been happy if he got lifetime achievement for at least Devara. Something. దేవరా ఆయన డైలాగ్ ఐకానిక్ కదా, తెలియాలంటే ముందు దేవరా కదా. సేమ్ వే ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఎలా వచ్చింది తెలియాలంటే ముందు మీరు దేవరా. ఈ విషయం ప్రకాష్ రాజ్ గారికి తెలుసా? తెలియదు. లైఫ్ టైమ్ అవార్డు వచ్చిందని. ఐ డోంట్ నో. నేను ఒకటే అనేది ఏంటంటే, ఈ ఎంటైర్ స్కాముల మధ్యలో కొంచెం కామన్ సెన్స్ పెడితే యూ విల్ బంప్ ఇన్ టు ద గుడ్ ఫెస్టివల్స్. So what are the good festivals? Good festivals are all your American state-backed festivals which are running from 50-60 years. 50-60 years నుంచి రన్ అవుతున్న ఫెస్టివల్స్ అన్ని, దే ఆర్ ఆల్ ఆస్కర్ క్వాలిఫైయింగ్ ఫర్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ డాక్యుమెంటరీస్ అండ్ ఫీచర్ ఫిల్మ్స్ కూడా. దే హ్యావ్ అ కేటగిరీ. ఇండియన్ ఆల్సో. యూ కెన్ సబ్మిట్ ఇండియన్ ఫిల్మ్స్ ఆల్సో. డిఫరెంట్ ఫెస్టివల్స్ వాళ్ళలోనే దే హ్యావ్ డిఫరెంట్ ప్రీమియర్ స్టేటస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. దాన్ని చూసుకొని మనం సబ్మిట్ చేయాలి. ఆల్ యువర్ అమెరికన్, పెన్సిల్వేనియా దగ్గర నుంచి ఫిలడెల్ఫియా, అందరికీ ఒక స్టేట్ అఫీషియల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉంటుంది. అట్లాగే యూరోపియన్ ఏ ఫెస్టివల్ అయినా సమ్ టైమ్స్ మనం అట్లా వాటినే సబ్మిట్ చేసుకుంటూ వెళ్ళడం కూడా లైక్ ఇట్ మైట్ బి అ బిట్ డిమోరలైజ్. సో ఐ వుడ్ సజెస్ట్, నా పర్వ్యూ, వాట్ ఫిల్టర్ ఐ ఫాలోడ్ ఫర్ బలగం ఇస్, ఇట్ షుడ్ బి అ మినిమమ్ ఆఫ్ 8 to 10 years నుంచి రన్ అవుతున్న ఫెస్టివల్. It should have an on-ground event where you give the awards. Like literally, like physical award, where they're at least screening. Correct. Not virtual. Yeah. So where they're giving an award, where you have to go and give an award, where people actually come gather together, or get together, or gala night, or ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా, అలా something you come and you take it. Then submit it based on ఈ నా సినిమా లాంటి సినిమాలు ఇంతకుముందు ఇక్కడ సబ్మిట్ చేశారా లేదా మరీ లో క్వాలిటీ ఉంటున్నాయా అనేది జస్ట్ హ్యావ్ టు వాచ్ ఇట్. ఈ పారామీటర్స్ పెట్టుకుంటే యూ విల్ హ్యావ్ సమ్ క్రెడిబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ వీఆర్ విన్నింగ్. సో దట్ పీపుల్ వెళ్ళి వెతికినా కానీ దే విల్ నో, ఓకే మనం మంచి ఫెస్టివల్ సబ్మిట్ చేసాం. మనకి ఏంటంటే, మనకి ఎలా ఉంటుందంటే, 1000 మంది సబ్మిట్ చేస్తే దాంట్లో 900 తెల్లవి ఉంటాయి కదా సినిమాలు. 900 కంటే మన సినిమా పైకి వెళ్ళింది, అంతే ఉంటుంది. మన అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమానే చాలా చాలా ఫ్లాడ్ ఉంటుంది. ఇండియాలో ఎలా ఉంటుంది అంటే, నాకు స్టడీయింగ్ ఇన్ మై ఫిల్మ్ స్కూల్, బ్రైన్ జెన్నింగ్స్ అని VFX సూపర్వైజర్ ఫర్ దశావతారం. 1989 or 90 he was a Oscar nominee for VFX. He was a VFX faculty. ఆయన ఒక తమిళ సినిమాలో వర్క్ చేశాడు. తమిళ సినిమాలో వర్క్ చేసినప్పుడు ఎక్స్ట్రాడినరీగా కుదిరిందంట వర్క్. హీ వాజ్ లైక్ దట్, వాట్ ఎవర్ దట్ సీక్వెన్స్ దట్ హీ మెన్షన్ టు us, it was his best in Indian cinema. He was so proud. నేను ఇండియాలో వర్క్ చేయడం స్టార్ట్ చేసినాక దట్ ఈస్ మై బెస్ట్ ఎవర్ వర్క్. అసలు ఎంత న్యాచురల్గా వచ్చిందంటే దట్ VFX, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ప్రొడ్యూసర్ రాగానే వీళ్ళు చూపించారంట. చూపించగానే ప్రొడ్యూసర్ మొహం ఇలా చూసి మొత్తం చూసాడంట బ్రాయన్ని. ఏంటంటే, నేను 3 కోట్లు ఖర్చు పెట్టింది దీనికా అన్నాడంట. అదేంటి సార్, బాగుంది కదా సార్, కనీసం VFX అని కూడా తెలియదు. అదే, నేను 3 కోట్లు ఖర్చు పెడితే VFX అని కూడా తెలియకపోతే ఇంకెందుకు అన్నాడంట. అక్కడే ఉన్నాం, ఇలాంటి వాళ్ళతో డీల్ చేస్తున్నాం మనం. ఇలాంటి వాళ్ళు డెసిషన్ మేకర్స్ కింద ఉన్నారు. అక్కడే ఉన్నాం మనం.
నాకు మొన్న ఐ వాంట్ టు సే దిస్, నాకు జనరల్గా లైక్ ఏంటంటే మన తెలుగు సినిమాలు నౌ దట్ ఐ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ అవర్ యాక్సెప్టబిలిటీ, ద బ్యాలెన్స్ దట్ యూ హవ్ స్టక్ బిట్వీన్ content and appreciation and these awards and all of that, I think we are in a position compared to a lot of other industries. మొన్న ఆర్జే బాలాజీ ఏదో ఒక అవార్డ్స్ ఫంక్షన్లో, దేంట్లో ఒక అవార్డ్స్ ఫంక్షన్లో ఉమెన్స్ డే సందర్భంగా ఏదో ఈవెంట్ జరుగుతుంటే హీ వాజ్ స్టాండింగ్ దర్ అండ్ హీ వాజ్ టాకింగ్. ఏమన్నాడంటే ఫ్లైట్లో వస్తున్నాడంట, ఎక్కడి నుంచో ఫారెన్ ఎయిర్లైన్స్ ఏదో తెలుగు సినిమా చూస్తున్నాడంట ఫ్లైట్లో. అక్కడ ద హీరో ఇస్ టాకింగ్ ద హీరోయిన్ అంట. ఎయిర్ హోస్టెస్ చూసి చీ వాట్ ఈస్ దిస్, వాట్ ఫిల్మ్ ఆర్ యూ వాచింగ్ అంటే దిస్ ఇస్ అ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అంటే, ఓ వై ఇస్ ద గై హెరసింగ్ ద గర్ల్, ఐ హేట్ దిస్ అని చెప్పి ఎయిర్ హోస్టెస్ వెళ్ళిపోయిందంట. ఇది దిస్ గై ఇస్ సేయింగ్ దట్ ఇన్ అ ప్లేస్ వెర్ హీ కేమ్ టు రిసీవ్ అన్ అవార్డ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో మన తెలుగు సినిమాని ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడి నుంచి తొక్కొచ్చో అన్ని రకాలుగా అందరూ తొక్కుతానే ఉన్నారు. ద బెస్ట్ వే ఫర్ అస్ టు ఆన్సర్ ఆల్ దీస్ పీపుల్ ఇస్, నువ్వు కాదు నేను కాదు, let's settle scores outside. Where will our films go? Where will your films go? RRR proved it. So many other films will prove it going forward. National awards lo whatever is happening, we have been watching. So వీళ్ళు ఏంటంటే ఛాన్స్ దొరికినప్పుడల్లా తెలుగు సినిమాని డిమీన్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు. ద బెస్ట్ వే యూ కెన్ ఆన్సర్ దెమ్ ఇస్ పుట్ యువర్ ఫిల్మ్ ఆన్ ద గ్లోబల్ మ్యాప్. గ్లోబల్ మ్యాప్లో పెట్టి నా సినిమాలు నేను అక్కడ పెడుతున్నా, నువ్వు కూడా రా, నీ ఓడు కాదు నా ఓడు కాదు, ఇక్కడ తెల్లతోలు వాలిడేషన్ చెప్పనిద్దాం. వేర్ దే డోంట్ హ్యావ్ అ బయాస్ ఆఫ్ నాకు ఆర్ఆర్ఆర్ తెలుగు నుంచి వచ్చింది కాబట్టి వాడికి నేను ఫేవర్ చేస్తా, ఏం ఉండదు. దట్ ఈస్ వాట్ యూ షుడ్ యూజ్ యువర్ ఫెస్టివల్స్ ఫర్, టు ప్రూవ్ ద యాక్చువల్ వర్త్ ఆఫ్ యువర్ ఫిల్మ్. దానికి యూజ్ చేయాలి. సో వాట్స్ ద ఫ్యూచర్? ఫిల్మ్ మేకర్స్ పంపించాలా ఫెస్టివల్స్కి, ఎందుకంటే తెలిసిపోతుంది కదా లారెల్స్కి పెద్ద వాల్యూ లేదని చెప్పి. సో వాట్స్ ద యూటిలిటీ? పంపించడం కరెక్టేనా? అంటే ఐ థింక్ ఫస్ట్ థింగ్ ఇస్ media has to play a big role in validating what is a good festival and what is not. Blind ga అలా వేసేయకుండా ఇట్లా వీళ్ళు అన్నారు కానీ అనుకోండి. అండ్ ఐ వుడ్ ఆల్సో సే మన తెలుగులో మన ట్విట్టర్లో ఉన్న తెలుగు సినిమా లవర్స్ కూడా దే షుడ్ డూ అ లిటిల్ బిట్ ఆఫ్ లైక్ రిసర్చ్ అబౌట్ వాట్ ఈస్ దిస్ ఫెస్టివల్. నేను చెప్తున్నా ఓవరాల్ అవేర్నెస్ పెరగాలి. నాకు ఆటోమేటిక్ గా నెగటివిటీ వచ్చేస్తుంది ట్విట్టర్ అని చెప్తే. ఓవరాల్ అంటే నాకు ఏదో వాచ్ డాగ్స్ లాగా ఉండమంటలేదు కానీ, బట్ మీరు ఒక అచీవ్మెంట్ సెలబ్రేట్ చేసుకునే ముందు ఏ సినిమా అయినా కానీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఒక మార్కెటింగ్ పరంగా అని చెప్పేసి అంటే ఓకే. కానీ ఆ ప్రాసెస్లో ఇప్పుడు కలెక్షన్ పోస్టర్స్ ఎలాగైతే ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు వేసుకుంటున్నారో, నౌ దెర్ ఇస్ అ కరెక్షన్. ఇప్పుడు పీపుల్ ఆర్ రైట్ నౌ టాకింగ్ అబౌట్ వేసుకోకూడదు, ఇట్స్ నాట్ రైట్ అని. ఎందుకు? బికాస్ పీపుల్ విల్ సే లైక్ యూ ఈవెన్చువల్లీ యూ హ్యావ్ టు ఆన్సర్ టు దోస్ నంబర్స్, రైట్? సో దెర్ ఇస్ అ కరెక్షన్, దర్ ఇస్ డిస్కషన్ అవుతుంది. అట్లాగే దీనికి కూడా అకౌంటబిలిటీ రావాలి. పీపుల్ షుడ్ బి కాల్డ్ అవుట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఒక చిన్న సినిమాకి నన్ను అడిగితే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ వే టు పుట్ ఇట్ అవుట్ దేర్. జెన్యూన్ ఫెస్టివల్స్కి పంపించండి. మీ కాంటెంట్ని మీరు నమ్మితే జెన్యూన్ ఫెస్టివల్స్కి పంపించండి. ఖచ్చితంగా వాళ్ళు రిసెప్టివ్గా ఉంటారు. మీరు అఫీషియల్ సెలెక్షన్ సబ్మిషన్స్ వేసుకోకండి. మీ సినిమాని మీరే దాన్ని చిన్నగా చేసుకున్నట్టు అవుతుంటుంది, చిన్నతనంగా మీరే తయారు చేస్తున్నారు. అఫీషియల్ సెలెక్షన్ చేసుకోండి, అదైనా కానీ మీకు వాలిడేషన్. ఓకే, చిన్న సినిమాలకైతే ఐ థింక్ దిస్ ద బెస్ట్ వే ఫార్వర్డ్. ఇప్పుడు అంటుంటారు కదా థియేటర్స్ దొరకట్లేదు, అది ఇది లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఫర్ దోస్ ఫిల్మ్స్ ఐ థింక్ ఫెస్టివల్స్ ఆర్ ద బెస్ట్ వే టు డూ ఇట్. ఎందుకంటే నాట్ జస్ట్ అవార్డ్స్, యూ గో టు ఫిల్మ్ బజార్స్, ఫిల్మ్ మార్కెట్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. యువర్ ఫిల్మ్ విల్ ఫైండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఫ్రమ్ కంట్రీస్ యూ వుడెంట్ ఇమాజిన్. ఈ రోజున చాలా మంది మీకు ఫండర్స్ దొరుకుతారు, కో ప్రొడక్షన్స్ దొరుకుతాయి. ఇవన్నీ మీకు ఫిల్మ్ ఫెస్టివల్స్లోనే దొరుకుతాయి. జెన్యూన్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో you will find co-producers from different countries. So ఒక్కటి రెండు సినిమాలు దీన్ని మిస్యూజ్ చేసుకున్నాయని ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఎవరు డిజైన్ చేసుకోకూడదు. బట్ ది సేమ్ టైం ఒక ఎథికలీ పీపుల్ షుడ్ ఆల్సో బి లైక్ వీళ్ళు వేసుకున్నారు కాబట్టి మేము వేసుకున్నాం అన్నట్టు కాకుండా, మేము వీళ్ళు నంబర్ వేసారు కాబట్టి డోంట్ టర్న్ ఇట్ ఇంటూ దట్ అగైన్ కలెక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ దట్. సో బీ జెన్యూన్, ఇట్స్ ఓకే. మనకి ఏంటంటే ఎక్కడైనా కానీ యాజ్ అ సొసైటీ మనం నో అనేది తీసుకోలేము, రిజెక్షన్ తీసుకోలేము. మన సినిమా రిజెక్ట్ అయింది, నీ సినిమా రిజెక్ట్ అవ్వడానికి నువ్వు రెడీగా ఉంటేనే నువ్వు ఫిల్మ్ ఫెస్టివల్ పంపించు. నువ్వు అవుతావు రిజెక్ట్. మేము బలగంలో మేము గెలిచిన 120 సబ్మిట్ చేసి 120 కాదు కదా మేము గెలిచింది. ఆ స్ట్రైక్ రేట్ ఇస్ 67 or 68%. సో 32-33% we've been rejected, no? That is a part of it. So be ready to be rejected. If you want to be appreciated somewhere, you will be rejected in some places. Third thing,
ఎలాగైతే మీరు ఒక బడ్జెట్ పెట్టుకుంటున్నారో పక్కనకి, ఇట్ వోంట్ కాస్ట్ టూ మచ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఒక బడ్జెట్. పెద్ద సినిమాలకి ఐమ్ పర్టికులర్లీ టెలింగ్ యూ, మీరు ఒక బడ్జెట్ పక్కన పెట్టుకోండి ఫర్ ఫిల్మ్ ఫెస్టివల్స్. ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్ మీరు పెట్టుకుంటే యూజ్ దిస్, అండ్ దిస్ ఇస్ ఓన్లీ పాసిబుల్ ఫర్ బిగ్గర్ ప్రొడక్షన్ హౌసెస్. యూజ్ దిస్ టు ఎక్స్ప్లోర్ న్యూ మార్కెట్స్. బట్ అంత ఫార్వర్డ్ థింకింగ్, అంత ఆలోచించే ప్రొడ్యూసర్స్ ఉన్నారు? హానెస్ట్ గా చెప్పండి. ఉన్నారు. మిమ్మల్ని వదిలేసి నాకు, నేను టీఆర్పీ ఆఫీస్ లో కూర్చున్నప్పుడు ఎవరైనా నన్ను అడిగితే నా చేతిలో అంతా పైవాడి చేతిలో ఉంది, నా రూపేణ రాజు గారు ఉంటారు. సో ఆయనకుంది, రాజు గారు హ్యాడ్ దట్ ఫార్వర్డ్ థింకింగ్. ఎందుకంటే హీ రియలైజ్ అగైన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ దట్ యూ హ్యావ్ ఇన్ హ్యాండ్. ఆయన ఇన్ని సినిమాలు తీశారు కదా, ఆయన బలగంని ఎందుకు మాకు ఫ్రీడమ్ ఇచ్చారు? బికాస్ హీ రియలైజ్డ్ హీ మేడ్ సంథింగ్ స్పెషల్. సో మీరు కూడా ఇఫ్ యూ రియలైజ్ కి ఐ మేడ్ సంథింగ్ విచ్ ఇస్ రెడీ టు కంపీట్, don't humiliate yourself and don't humiliate Telugu cinema. And don't humiliate the audience. వాళ్ళని అదోళం చేసేసి అట్లా వద్దు. ఎందుకు? నువ్వు చూసినా చూడకపోయినా ఫ్రైడే వెళ్ళి సినిమా ఏది రిలీజ్ అని చూడాలనుకునే జనం ఉన్న కంట్రీ, స్టేట్ ఇది మంది, ఇండస్ట్రీ. వాళ్ళకి ఎందుకు నీకు అవార్డు వచ్చినా రాకపోయినా, బట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా నాకు నచ్చిందంటే నా టేస్ట్ కూడా ఆ లెవెల్లో ఉంది. ఒక యూరోపియన్ ఎలాగైతే చూసాడు మన సినిమాని, నేను అలానే చూసాను. ఒక యూరోపియన్ ఎలాగైతే చూసాడు మన సినిమాని, నేను అలానే చూసాను మన సినిమాని. మా ఇద్దరు టేస్ట్లు మ్యాచ్ అని ఒక చిన్న ఇదైతే తోటలో. అండ్ మా సినిమా యూరోపియన్ సెన్సిబిలిటీ కూడా అలైన్ అవుతుంది అంటే నేను అదే అంటున్నా. రెండోది, మీరు తమిళ మలయాళంతో ఫ్యాన్ వర్స్ చేయాలంటే మన సినిమాని అక్కడ పంపించి ఫ్యాన్ వర్స్ చేయండి. మా ఇంటర్నేషనల్ మీ ఎన్ని వచ్చింది ఊరికే మాట్లాడడం పాయింట్లెస్. అదే అండి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ విచ్ వన్, బట్ దేర్ వాస్ దిస్ వన్ ఫిల్మ్ వేర్ ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫహాద్స్ ఫిల్మ్ వన్ బెస్ట్ ఫిల్మ్. వన్ ఆఫ్ ద లేటర్ ఎడిషన్, ఇంకొక ఎడిషన్లో ఐ థింక్ నాయక్ వన్ సంథింగ్. అదే ఫెస్టివల్లో వెన్ బలగం వాజ్ సబ్మిటెడ్, దర్శి వన్ బెస్ట్ యాక్టర్, సుధాకర్ రెడ్డి గారు వన్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. సో వాళ్ళకి తమిళ్, మలయాళం ఇవన్నీ తెలియదు, డిఫరెన్స్. వాళ్ళకి ఇండియన్ సినిమా, మనం అలానే చూడాలి. ఇవి మనం కొట్టుకుందాం ఇక్కడ. సో మీరు మేక్ ఫిల్మ్స్. దిస్ విల్ అగైన్, మై లాస్ట్ ఎండింగ్ నోట్ వుడ్ బి, going to festivals will show us how can we become more globalized filmmakers in terms of our thoughts. మన సినిమాలు అక్కడ పెడుతున్నప్పుడు ఈ సినిమాలో మనం కరెక్షన్స్ లైక్ వీ లెర్న్ నో బలగం సత్య ఇవన్నీ చూసి ఓకే మనం గ్లోబల్ ఉండాలంటే ఇలా. సో దట్ విల్ చేంజ్ అవర్ పర్స్పెక్టివ్ యాజ్ మేకర్స్. సో కాబట్టి యూ షుడ్ డూ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్. కాకపోతే డూ ఇట్ విత్ మోర్, యాడ్ సమ్ మెథడ్ టు ద మ్యాడ్నెస్. పెట్టి ఇదిగో నా 15 లక్షలు ఇది నువ్వు సబ్మిట్ చేయండి అట్లా కాదు. హ్యావ్ అ ప్రాసెస్ ఇన్ ప్లేస్, హ్యావ్ ద రైట్ పీపుల్ డూ ఇట్, అండ్ put your film, put your baby to fly. Super. On that note, thank you so much, Meher, for coming here and sharing all the insights. ఇవి ఖచ్చితంగా చాలా మందికి what do you call తెలియని విషయాలు పంచుకున్నారు, అండ్ ఖచ్చితంగా ఇది ఇన్సైట్ఫుల్గా అనిపిస్తుంది చాలా మందికి. అని ఎన్ని వ్యూస్ వస్తాయి నాకు తెలీదు, బట్ ఐఎమ్ హ్యాపీ. అండ్ విన్న వాళ్ళందరికీ యూటిలిటీ అయితే ఉంది అని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్మాల్ రిక్వెస్ట్ నాది, ఈ వీడియో స్టార్టింగ్ లో పుట్ లారెల్ సేయింగ్ దిస్ డస్ నాట్ విన్ ఎనీ అవార్డ్. ఓ యా, ఐ విల్ బట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ఇట్. లేదు, thumbnail లోనే అనుకున్నా. యు వోంట్ ఈవెన్ బిలీవ్ I made one when I watched that shitty film on Prime Video. I made one image myself because I'm so jobless. I'm very petty and I డెడికేటెడ్ గా ఉంటాను నేను పెట్టి థింగ్స్ కి. కాబట్టి యమదొంగలు నామం ఇమేజ్ ఉంటది కదా, దాని చుట్టూ నేను ఆకులు పెట్టి I wanted to post a tweet saying ఆకులు కనిపించాయంటే వాడు నీకు నామం పెడుతున్నాడు ఫిల్మ్ మేకర్ అని చెప్పి. బట్ పెట్టేసి అది ఎక్కడ రిలీజ్ చేసి ఇది అయిపోద్దాం అని చెప్పి నేను అనుకున్నా. కానీ రేపు thumbnail నేను ఆ నామం ఫోటో పెడతా రేపు. ఆకులు, నామం, పక్కన ఆకులు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. Taste the daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.